for your glory and speak to us. Not our strength, not our wisdom, but I request you that you would take in control of every situation, every word. I submit myself at your feet, that we come here with reverence and not for granted, but for your glory, for your edification, and to learn your word. Speak to us, submitting ourselves at your feet. In Jesus' most precious name I pray. Amen. 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 Right. Right. Book of Ezra and Nehemiah. రెండు బుక్స్ని ఈరోజు కవర్ చేయాలనేసి ప్రార్థన పూర్వకంగా ప్రిపేర్ అయ్యేసి వచ్చాను. ఆల్మోస్ట్ 3-4 డేస్ దీని మీద నేను ప్రిపేర్ అయ్యేసి వచ్చాను. ఈ 3-4 డేస్లలో 8 నుంచి 11 గంటల దాకా టైం స్పెండ్ చేయడం జరిగింది. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మనము క్లారిటీ కోసము లేకపోతే ఏదన్నా రిపీట్ చేయమంటే అది రిపీట్ చేస్తాము. సబ్జెక్ట్ మీదనే మాట్లాడతాం. సబ్జెక్ట్ బయటకి వెళ్ళినట్లయితే దాన్ని పర్సనల్గా మనం మాట్లాడతాం. కానీ ఈ క్లాస్లో డిఫరెంట్ డినామినేషన్స్ నుంచి, డిఫరెంట్ సంఘాల నుంచి, డిఫరెంట్ వేవ్ లెంత్ నుంచి, డిఫరెంట్ సిచ్యువేషన్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చున్నాం. బిబ్లికల్ కాంటెక్స్లో బైబిల్ని ఒక విధంగా మనం గమనించేటప్పుడు, ఈ పర్టికులర్ క్లాస్ని మనం చూసేటప్పుడు ఇది రెగ్యులర్ బైబిల్ స్టడీ కాదండి. మనము వీఆర్ బీన్ యూజ్డ్ టు అదేంటి బైబిల్ స్టడీకి అలవాటు పడ్డాం. అలవాటు పడినందుకు ఈ కాంటెక్స్ట్లో అదే మన వరల్డ్ అనుకుంటాం. బైబిల్ స్టడీ అన్నా, కామన్గా అదేంటి సండే ప్రీచింగ్ అన్నా, లేకపోతే ఇది దానికి మించింది. థియాలజికల్ ఫ్రేమ్ వర్క్లో ఇది అదేంటి ఈ క్లాస్ని నేను మీకు ప్రిపేర్ అయ్యేసి నేను వస్తున్నాను. అయితే ఈ బుక్ డైజెస్ట్గా మనము గమనించేటప్పుడు థియాలజికల్గా లేకపోతే అయ్యో వందనాలు, రండి సార్, ప్రైజ్ బీటీ గాడ్, థ్యాంక్ యూ. మీరు ఇంత రెగ్యులర్గా వస్తుంటే ఐఎమ్ సో ఎంకరేజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కైండ్ ఆఫ్ యూ. సో నా ముందు ఆల్మోస్ట్ 18 ఖాళీ చైర్లు ఉన్నాయి. నా అదేంటి ముందు ఓన్లీ ఒక్కరు ఉన్నారు. రైట్, యూ క్యాన్ సీ హిమ్. ఓకే. సో ఆన్లైన్లో మనం మాట్లాడేటప్పుడు గమనించాలి, డిఫరెంట్ వేవ్ లెంగ్త్, డిఫరెంట్ యాటిట్యూడ్స్, డిఫరెంట్ ఇన్స్టెన్స్ డిఫరెంట్గా వచ్చున్నారు. సో ప్రిపరేషన్ ఎజ్రా, నెహెమియా అనే దాని మీద మనం గమనించేటప్పుడు ఈ బుక్ డైజెస్ట్ ఇట్ బిల్డ్స్ ది ఫౌండేషన్ బిఫోర్ ప్రీచింగ్. ఇట్ ఈస్ అ బుక్ డైజెస్ట్ బిఫోర్ ప్రీచింగ్ కంటే ముందు జరిగేది. రైట్, ఎలాగా ఇంటర్ప్రిటేషన్ అక్యురేట్లాగా జరగాలో అనేది ఇక్కడ ఈ క్లాస్లో మనము గమనిస్తున్నాం. అయితే స్క్రిప్చర్ని సెంటర్గా మనం తీసుకుంటూ, స్క్రిప్చర్ని సెంటర్గా చూస్తూ వీఆర్ ట్రైంగ్ టు కేర్ఫుల్లీ అనలైజ్ ఆర్గనైజ్డ్గా థింకింగ్ వెళ్తుంది. ఆర్గనైజ్డ్గా థింకింగ్ చేయడం మనం గమనిస్తాం. సో ఇక్కడ మీరు స్క్రీన్ తట్టు గమనించినట్లయితే గుడ్ న్యూస్ 66 టైటిల్ ఇస్తున్నాం. ఎందుకు ఆ టైటిల్? వై ఈజ్ ద బుక్ కాల్డ్ ఇన్ సచ్ ఏ వే? బుక్ ఆఫ్ ఎజ్రా అన్నా, బుక్ ఆఫ్ నెహెమియా అన్నా, ఎందుకు దీన్ని ఎజ్రా అని పిలుస్తున్నారు
లేకపోతే దీని మేజర్ థీమ్ ఏంటి, దీని సెంట్రల్ మెసేజ్ ఏంటి అనేది టైటిల్లో మనము గమనిస్తాం. జెనసిస్ చాప్టర్ 1 verse 1లో గమనించిన మనకు క్లియర్గా ఇన్ ద బిగినింగ్ అని క్లారిటీ టైటిల్ తోటి బైబిల్లో మనము గమనిస్తాం. ది సెకండ్ ఎంఫసిస్ ఏంటంటే పర్పస్ ఆఫ్ ద బుక్, లేకపోతే అవుట్లైన్గా కీ ప్రిన్సిపల్స్ని మనము ఒక ఫ్లో ఆఫ్ థాట్ని టు అండర్స్టాండ్ కంప్లీట్ చాప్టర్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ బుక్గా మనం చూస్తాం. ఎజ్రాలో 10 చాప్టర్స్ మనం ఉన్నాయి. ఈ 10 చాప్టర్స్లో ఒక ఫ్లో ఆఫ్ థాట్ ఎలాగ వెళ్తుంది, ఎలాగ ప్రోగ్రెస్ అవుతుంది ఈ బుక్, ఎలాగ లాజికల్గా ఆర్గనైజ్ అయ్యింది పర్టికులర్ బుక్. వెదర్ యు ఆర్ టేకింగ్ నెహిమియాలో ఆల్మోస్ట్ 13 చాప్టర్స్. ఈ 13 చాప్టర్స్ ఎలాగ ఒక బుక్ నుంచి, ఒక చాప్టర్ నుంచి ఇంకొక చాప్టర్కి, ఒక వర్స్ నుంచి ఇంకొక వర్స్కి ఎలాగా సిస్టమేటిక్గా, అదేంటి గ్రామటికల్గా, కాంటెక్స్చువల్గా, లిటరల్గా, హార్మోనటికల్గా ఈ బుక్ని మనము బుక్ డైజెస్ట్లో చేస్తున్నాం. సో ఒక బుక్ని మీరు చదివేటప్పుడు ఆ బుక్ని మీరు అవుట్లైన్ చేయలేదంటే మీరు ఆ బుక్కి అండర్స్టాండింగ్ అనేది మీకు అదేంటి యూ వుడ్ నాట్ మేక్ ఎ జస్టిఫికేషన్. సో అవుట్లైన్, ఎజ్రాకి ఒక అవుట్లైన్, నెహెమియాకి ఒక అవుట్లైన్. తర్వాత థర్డ్ పాయింట్, ప్రైమరీ క్యారెక్టర్స్, ఐడెంటిఫైయింగ్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్, how God is using that primary character in that particular book. Understand the spiritual emphasis through that particular character. ఎక్సడస్ గమనించినట్లయితే మోషే, కీర్తన గ్రంథం గమనించినట్లయితే దావీదు, రోమన్స్ గమనించినట్లయితే పౌలు, గాస్పుల్స్ని గమనించినట్లయితే యేసుక్రీస్తుగా మనము గమనిస్తాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా. తర్వాత ఫోర్త్ పాయింట్, బ్యాక్గ్రౌండ్ కన్సిడరేషన్. ఎవరు అవుతారు, ఎవరు, ఎప్పుడు రాయబడ్డది, దీని హిస్టారికల్ సెట్టింగ్స్ ఏంటి, దీని ఆడియన్స్ ఎవరు, దీని అకేషన్ ఏంటి, దీని జాగ్రఫికల్ కల్చరల్ కాంటెక్స్ట్ ఏంటి అనేది మనము బ్యాక్గ్రౌండ్ కన్సిడరేషన్లో మనము గమనిస్తాం. ఎగ్జాంపుల్గా లూక్ చాప్టర్ 1 verses 1 to 4ని మనం గమనించినట్లయితే దట్ ఈస్ వాట్ వీ క్యాన్ సి. తర్వాత స్పెషల్ ఫ్యూచర్స్, నంబర్ 5 స్పెషల్ ఫ్యూచర్స్. ఈ పర్టికులర్ ఎజ్రాలో లేతే నెహెమియాలో వాట్ ఈస్ ది కీ డాక్ట్రిన్, దీంట్లో ఏమైనా రిపీటెడ్ ఫ్రేజెస్ ఉన్నాయా, దీంట్లో ప్రాఫెసీ ఉందా, దీంట్లో లిటరల్ ప్యాటర్న్స్ ఏంటి, దీంట్లో యునిక్ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది మనము అదేంటి ఈ విధంగా స్పెషల్ ఫ్యూచర్స్లో మనము రాయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్ప్రిటేటివ్ ఇష్యూస్, హ్యాండ్లింగ్ డిఫికల్ట్ ప్యాసేజెస్ కేర్ఫుల్లీ. ఎందుకు ఇంటర్ప్రిటేటివ్ ఇష్యూస్ అంటే ఎప్పుడైతే స్క్రిప్చర్తో కంపేర్ చేసేటప్పుడు, ఎప్పుడైతే డిబేటబుల్ టాపిక్ వచ్చినప్పుడు దాన్ని డాక్ట్రినల్గా ఎలాగా మనము బిబ్లికల్గా ఆన్సర్ చేస్తున్నాము అనేది మనము గమనించవచ్చు. ఎగ్జాంపుల్ 2 Peter 1st chapter 20th verse నో ప్రాఫెసీ ఆఫ్ ద స్క్రిప్చర్ ఈజ్ ఆఫ్ ఎనీ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. దీన్ని ఏ విధంగా మనము అదేంటి ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాం, ఇదే ఐజియా 28:10 verse గమనించినట్లయితే లైన్ అపాన్ లైన్, ప్రిసెప్ట్ అపాన్ ప్రిసెప్ట్, దీన్ని ఏ విధంగా మనము తర్జుమా చేస్తున్నాం అనేది గమనించాలి. సో దట్ ఈస్ వాట్ వి డూ. సో ఈ పర్టికులర్ క్లాస్కి ఇట్ రిక్వైర్స్ సమ్ సీరియస్ రీడింగ్. నేను ఇది 2013 నుంచి 2019 దాకా రెగ్యులర్గా ప్రతి ఇయర్ క్లాసెస్ నేను తీసుకున్నాను. అకాడమిక్గా ఒక్కొక్క బుక్ మీద ఆల్మోస్ట్ 1 month నుంచి 3 months దాకా నా రివ్యూస్ చేసి, బుక్ రివ్యూ చేసి సబ్మిట్ చేసి 2013 నుంచి 2015 దాకా. దెన్ 2016 ఇయర్లో ఇండియాకి వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా ప్రాక్టికల్గా చేయాలి అనే ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు అర్థం కాలేదు. 2017లో ఒక నెలకి 48,000 ఖర్చు పెట్టి క్లాస్ అటెండ్ అయ్యా, జనవరి నుంచి డిసెంబర్ దాకా. వారు ఏం చేశారంటే బేసికలీ జెనసిస్ నుంచి రెవల్యూషన్ దాకా లేఖనాల్ని చాప్టర్ బై చాప్టర్ చదివేవారు. అమెరికా దేశంలో 6:30కి, ఈరోజు కూడా మార్నింగ్ 6:30కి వారు జాయిన్ అవుతారు.
7:30 దాకా 7:20 7:30 దాకా వాక్యాన్ని లేఖనాల్ని క్షుణ్ణంగా చదివి దాంట్లో ప్రతి ఒక్క చాప్టర్ మీద దాంట్లో ఉన్న మర్మాలు ఆ ప్రొఫెసర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఓన్లీ స్క్రిప్చర్ చదవడము 70% అవుతుంది, 30% ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కానీ ఆ 30% అర్థం చేసుకోవాలంటే నేను ముందుగానే ఆ వాక్యాన్ని నేను చదవాలి. క్లాస్లో చదువుతున్నారు కదా, నేను వింటాను కదా అంటే ఆ క్లాస్కి వాల్యూ లేదు. నెలకి 48,000 కట్టారు. కట్టి తర్వాత 2-3 గంటలు ఆ పర్టికులర్ బుక్ని చాప్టర్ బై చాప్టర్గా రాసుకొని నోట్స్ రాసుకొని కూర్చుంటే క్లాస్లో అప్పుడు ఆ ప్రొఫెసర్ చెప్పేది అర్థమవుతుంది. ఇంగ్లీషే మాట్లాడతాడు, నార్మల్గానే మాట్లాడతాడు. కానీ ఎప్పుడైతే నేను ప్రిపేర్ అయ్యి నేను నా నోట్స్ రాసుకొని దైవికంగా ఆత్మీయంగా అతను నాతో మాట్లాడేటప్పుడు అదే స్పిరిచువల్ ఎంఫసిస్లో అతను మాట్లాడేది నేను నా ఆత్మీయకి ఎంతగానో ఎదుగుదల నేను నేర్చుకున్నాను. రైట్. సో ఈ పర్టికులర్ క్లాస్కి సీరియస్ రీడింగ్ కంపల్సరీ ఉంటుంది. నోట్స్ మీరు కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మల్టిపుల్ రీడింగ్స్ కూడా మీరు కంపల్సరీగా ఉంటుంది. మీ హార్డ్ వర్క్ ఈ క్లాస్కి చాలా ముఖ్యంగా ఉంటుంది. తర్వాత నాట్ టు ఫర్గెట్ ప్రేయర్ఫుల్ స్టడీ. అదేంటి క్యాజువల్గా చదివేశాము, ఇది ఒక బైబిల్ స్టడీ అనుకుంటే ఐఎమ్ సో సారీ, దిస్ ఈజ్ నాట్ ఏ బైబిల్ స్టడీ, దిస్ ఈజ్ నాట్ ఏ సండే ఆఫ్టర్నూన్ అదేంటి అర్ధ గంట 2 గంటలలో ఒక బుక్ చెప్తున్నాము అనేది కాదు. దిస్ ఈజ్ మోర్ అకాడమిక్గా, థియాలజికల్గా. తర్వాత ఇది ఆర్డినేషన్ పర్స్పెక్టివ్లో చేయబడ్డది. ఆర్డినేషన్ పర్స్పెక్టివ్లో ఇది రాయబడి ఉంది. ఓకే. సో విత్ దట్ సెడ్ మీకు ఆల్రెడీ 2 డేస్ బిఫోర్ నేను మీకు ఎజ్రా మీద నేను మీకు ఇలాగా నోట్స్ పంపించడం జరిగింది. మీరు వాట్సాప్ మీ గ్రూప్స్లలో మీరు గమనించినట్లయితే ఎజ్రా కాపీ అని నేను మీతో షేర్ చేయడం జరిగింది. మీకు రానట్లయితే నా నంబర్కి టెక్స్ట్ చేసినట్లయితే నేను మీకు అది ఫార్వర్డ్ చేయగలుగుతా. తర్వాత ఇప్పుడు కాదు, అదేంటి క్లాస్ టీచ్ చేస్తున్నాను కాబట్టి వీ కెన్ డూ దట్ లేటర్. ఓకే. సో ఈ కాపీ నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. ఒకసారి మీరు చూసినట్లయితే దట్ వుడ్ బి రియలీ హెల్ప్ఫుల్. ఓకే. ఎజ్రా వర్క్ షీట్ అనేది నేను మీతో షేర్ చేయడం జరిగింది. స్క్రీన్ తట్టు గమనించినట్లయితే ఇక్కడ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ దట్ యు నీడ్ టు రైట్ ఏ టైటిల్. ఆ టైటిల్ ఏంటి అనేది మీరు రాయాల్సి వస్తుంది. మీ ఓన్గా మీరు రాయాల్సి వస్తుంది టైటిల్. ఎందుకు అనేది టైటిల్ మీరు రాయాల్సి వస్తుంది. అవుట్లైన్ మీరు చేయాల్సి వస్తుంది. అవుట్లైన్ ఏంటి, వాట్ ఈస్ ది అవుట్లైన్, అనలిటికల్ అవుట్లైన్ మీరు తయారు చేయాల్సి వస్తుంది. తర్వాత హూ ఆర్ ది ప్రైమరీ క్యారెక్టర్స్ ఇన్ దట్ పర్టికులర్ బుక్ ఆఫ్ ఎజ్రా తీసుకున్న, బుక్ ఆఫ్ నెహిమియా తీసుకున్న, వాట్ ఆర్ ది ప్రైమరీ క్యారెక్టర్స్. తర్వాత బ్యాక్గ్రౌండ్ కన్సిడరేషన్, ఆథర్ ఎవరు, డేటింగ్ ఎవరు, క్రిటికల్ ఛాలెంజెస్ ఏంటి అనేదిగా గమనించినట్లయితే బ్యాక్గ్రౌండ్ కన్సిడరేషన్లో మీరు ఇవన్నీ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోవాలి. స్పెషల్ ఫ్యూచర్స్, వాట్ ఆర్ ది స్పెషల్ ఫ్యూచర్స్ ఇందాక మీతో మాట్లాడాను. బట్ ఇదంతా మీరు ఒక పేజీలో మీరు అదేంటి రాసుకోవాల్సి వస్తుంది. తర్వాత వాట్ ఆర్ ది డిఫికల్ట్ ఇంటర్ప్రిటేటివ్ ఇష్యూస్ మీరు దీంట్లో రాస్తున్నారు అనేది మీరు గమనించాలి. తర్వాత ఎజ్రా ఇన్ 1 సెంటెన్స్, బుక్ ఆఫ్ ఎజ్రా అనగానే అదేంటి మీరు మీ ఓన్ సెంటెన్స్ మీరు రాయాలి. అయితే ఈ టైంలో మీరు అనొచ్చు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నేను చదువుతున్నాను, సండే. థ్యాంక్ యూ. ఆల్రైట్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎంకరేజ్మెంట్. అయ్యగారు ఇక్కడ మీరు స్క్రీన్ తట్టు చూసినట్లయితే ఏంటి మనకు ఆల్రెడీ వారు రాసుకొని వచ్చారు. దిస్ ఈజ్ వాట్ ఐ ఆమ్ లుకింగ్ ఫర్. ఈ విధంగా
రాయాల్సి వస్తుంది. సో అదేంటి వారు చాలా బ్యూటిఫుల్గా వారు నోట్స్ రాసుకున్నారు. మీరు ఈ విధంగా మీరు నోట్స్ రాసుకున్నట్టయితే, ఈ విధంగా మీరు రాసుకున్నప్పుడు మనం క్లాస్లో డిస్కస్ చేసేటప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత మీ క్వశ్చన్స్ ఎలాగో వస్తాయి, అయ్యా నాకు ఇది అర్థం కాలేదు, ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకపోతే దీంట్లో ఇలాగుంది కానీ మీరు ఇలాగ అంటున్నారు అంటే ఏ విధంగా చేయాలి, లేకపోతే ఏంటి అర్థము అనేది మనకు క్లారిటీగా వస్తుంది. నా దగ్గర ఈ వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ బాటిల్ నేను ఓపెన్ చేసి ఇలాగంటే వాటర్, ఆ బాటిల్ ఉన్న వాటర్ పడుతుంది. రైట్, ఈరోజు బుక్ ఆఫ్ ఎజ్రా మనం చదువుతున్నాం. బుక్ ఆఫ్ ఎజ్రా చదువుతున్నప్పుడు ఇక్కడ అయ్యారు మంచిగా ప్రిపేర్ చేసుకొని వచ్చారు. రైట్, అయితే క్లాస్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది? బయట నుంచి రాదు, వేరే థాట్స్ రావు, వేరే ఏమి రావు. యాక్చువల్లీ ఎజ్రా నుంచే వస్తుంది, నెహెమియా నుంచే వస్తుంది. అప్పుడు ఆత్మీయంగా అందరం కలిసి బలపడతాం. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్ బైబిల్ కాబట్టి, బైబిల్ ఎక్కడ కాంట్రడిక్ట్ చేయట్లేదు. మనము వీఆర్ డైరెక్ట్ టు ద పాయింట్. అంటే ఎలాగైతే ఒక గుర్రానికి ఇటు సైడ్ కట్టేసి ఉంటుందో ఆ విధంగా అది డైరెక్ట్గా యెహోవా ఆత్మీయంగా నింపబడ్డాం కాబట్టి ఆత్మీయంగా మనం మాట్లాడతాము. ఒకరినొకరిని ఎంకరేజ్ చేసుకొని ఒక్కొక్కరిని మనము మన ఎదుగుదల, మన ఆత్మీయ ఎదుగుదల, మనకి ఎవరైతే ఫ్యామిలీ ఉందో వారి ఎదుగుదల, మనం ఏ సంఘానికి వెళ్తున్నామో ఆ సంఘాలలో ఉన్న ఎదుగుదల మనము గ్రహించవచ్చు. అంత కృప, అంత శక్తి ఈ వాక్యానికి ఇచ్చింది. రైట్, సో రైట్, సో సార్ ఎవరు సార్ రాసింది అది? రాజ్ కుమార్ గారు రాశారు. రాజ్ కుమార్ గారు రాశారు. అయితే మీ దగ్గర 66 పేజీలు డిసెంబర్ కల్లా ఇలాగా ఉండాలి. ఇదేమో నెహెమియా, ఇదేమో ఎజ్రా. ఇలాగా 66 పేజీలలో మీ దగ్గర ఉండాలి. నా దగ్గర ఇలాంటి 66 పేజీలు ప్రతి ఇయర్ ఉంది. నేను ఈ క్లాస్కి కూడా కొత్తగా ప్రిపేర్ అయ్యేసి వచ్చాను. నేను ఈ క్లాస్కి మళ్ళా కొత్తగా నోట్స్ ప్రిపేర్ అయ్యేసి వచ్చాను. మీరు యూట్యూబ్లో గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ యూట్యూబ్ ఛానల్లో చేస్తే ఎజ్రా అని, బిల్లీ జెట్సన్ అని, లేకపోతే గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ అని కొడితే మీకు వస్తుంది. ఆ క్లాస్ నోట్స్ తీయండి. లాస్ట్ ఇయర్ క్లాస్ నోట్స్ బీడీ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంటీహెచ్ స్టూడెంట్స్ ఉన్నారు, విన్నారు. కానీ ఈరోజు చేసేది ఇంకా విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నా గుండెకాయ ఎట్ట కొట్టుకుంటుందో ఈ వాక్యం అలా కొట్టుకుంటుంది. దీనికి అంత శక్తి ఉంది. దీని వెన్నుపూస తీసేసి బైబిల్ స్టడీ అనేసి నాకు అర్థమైంది అనేసి కూర్చొని వింటుంటే దయచేసి మీ టైం మీరు వేస్ట్ చేసుకోకండి. నేను డైరెక్ట్గా చెప్తా, మీరు బంద్ చేసి వేరే పనులు ఏదన్నా చేసుకోవచ్చు. మీరు కష్టపడాలి. కష్టం ఉంటేనే ఫలితం ఉంటుంది. ఆత్మీయంగా ఎదగాలంటే ధైర్యంగా నిలబడదాము, ధైర్యంగా నేర్చుకుందాము, ధైర్యంగా జీవిస్తాం. ఎజ్రా, నెహెమియా అవే మనకు ఈరోజు మాట్లాడడం మనం గమనిస్తాం. సో ఈ బుక్ ఆఫ్ ఎజ్రాని మనము చూసేటప్పుడు బుక్ ఆఫ్ ఎజ్రాగా చదువుతున్నా. సో మన బైబిల్స్ని మన ముందు తీసినట్లయితే ఎజ్రా, where is this? One second, కంప్యూటర్ స్టక్ అయింది. ఒకటి సార్, బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 1 వర్సెస్ 1 to 4 ని మనము చదువుదాం. బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 1 వర్సెస్ 1 to 4 ప్లీజ్. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో
మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను కాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను. సో ఇక్కడ టైటిల్ నేను ఆన్సర్ చేస్తాను. టైటిల్గా చూసినట్లయితే ఈ ఫస్ట్ చాప్టర్ వర్సెస్ 1 to 4లో ఇనిషియల్ ఇంట్రడక్షన్గా మనం చూస్తున్నప్పుడు ఈ ఇంట్రడక్షన్ పర్స్పెక్టివ్లో సైరస్ పర్షియన్ కింగ్ని ఏ విధంగా అయితే ఒక ఆత్మీయంగా అదేంటి యెహోవా అతన్ని పేగన్ కింగ్ని ఎలాగా వాడుకున్నాడో అనేది మనము చూసాం. ఏ విధంగా అతను వర్డిక్ట్ ఇచ్చాడు అనేది అక్కడ చూస్తున్నాం. అయితే అగైన్ నేను టైటిల్ డైరెక్ట్గా ఇస్తాను. టైటిల్ని దిస్ ఈజ్ మై టైటిల్, మీ టైటిల్ వేరే ఉండొచ్చు. అగైన్ మీరు ఏం టైటిల్ రాశారండి? ది గ్రేషియస్ హ్యాండ్ ఆఫ్ గాడ్. సో నేను నా టైటిల్ ఇచ్చేటప్పుడు నేను మీతో పంచుకుంటున్నాను, నేను మీ దగ్గర నేర్చుకుంటున్నాను. నేను రెస్టరేషన్ ఫ్రమ్ క్యాప్టివిటీ. ఆమెన్. రెస్టరేషన్ ఫ్రమ్ క్యాప్టివిటీ ఫ్రమ్ క్యాప్టివిటీ బై గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రిడెంప్షన్. అయితే నేను మీకు దగ్గరగానే రెస్టరేషన్ త్రూ రిటర్న్, rebuild and renewal under God's word. Under God's word. Restoration. అందరూ మ్యూట్ చేసుకుందాం సార్ ప్లీజ్. రైట్ ఓకే ఫైన్. So, restoration through return, rebuild and renewal under God's word. Ezra ఏ విధంగా ఎగ్జైల్ తర్వాత రిటర్న్ టు ద ల్యాండ్, రీబిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్ అండ్ రెన్యువల్ ఆఫ్ ద కవనెంట్. ఒబీడియన్స్ అనేది మనము గమనిస్తున్నాం. అయితే నేను ఎందుకు ఇది ఇస్తున్నానంటే ఇంప్రూవైజ్ చేసుకోవడానికి, అంతే తప్ప దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ డన్ బేస్డ్ ఆన్ వాట్ స్క్రిప్చర్ అనేది గమనించినట్లయితే, బేస్డ్ ఆన్ స్క్రిప్చర్ ఎజ్రా చాప్టర్ 1 వర్స్ 1 లేకపోతే 7th చాప్టర్ వర్స్ 10ని దృష్టిలో పెట్టుకొని 7th చాప్టర్ వర్స్ 10లో నేను మాట్లాడడం జరిగింది. ఫర్ ఎజ్రా హ్యాడ్ ప్రిపేర్డ్ హిస్ హార్ట్ to seek the law of the Lord and to do it and to teach in Israel statutes and judgment. Here, Ezra, he has prepared his heart to seek the law of the Lord and to do it. Atani hrudayamu is seeking tarvata law of the Lord to practicality practice చేసి తర్వాత దాన్ని టీచ్ ఎవరికి? ఇజ్రాయెల్కి. ఏ విధంగా? అతని సార్వభౌమత్వాన్ని, తర్వాత స్టాటిట్యూట్స్గా, లేతే అతని జడ్జిమెంట్ని వారికి టీచ్ చేయాలని. దట్ ఈస్ వాట్ ఎజ్రా చాప్టర్ 7 వర్స్ 10 ఈస్ టాకింగ్ అబౌట్.
సో ఈ టైటిల్ని మీరు యూ హ్యావ్ రిటర్న్ ఇట్ ఇన్ యువర్ ప్రైజ్ గాడ్, మీరు ఏదైతే రాస్తున్నారో ఆ టైటిల్ మీద మీరు ఎప్పుడైతే చదివారో మీకు మొత్తం కాంటెక్స్ట్, ఎజ్రా బుక్ కాంటెక్స్ట్ అంతా మీకు అదేంటి మీకు తెలిసిపోవాలి. సో దిస్ ఈజ్ వాట్ వి సి, దిస్ ఈజ్ ది టైటిల్. తర్వాత అవుట్లైన్గా గమనించినట్లయితే బుక్ ఆఫ్ ఎజ్రా ఇనీషియల్గా అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే బుక్ ఆఫ్ ఎజ్రా రాయబడ్డదో ఇది 2 స్క్రోల్స్గా ఉండేది, 2 స్క్రోల్స్గా ఇది ఉండేదన్నమాట. దాన్ని ఎజ్రాని అఫ్ కోర్స్ మనము ప్రీవియస్ క్లాస్లో గమనించేటప్పుడు స్క్రోల్స్ పెద్దగా ఉన్నాయి, దాన్ని చిన్నగా క్యాననైజేషన్ చేసేటప్పుడు స్క్రోల్స్ పెద్దగా ఉన్నాయి, దాన్ని బుక్స్ డివైడ్ చేశారు. అందుకనే మనకు ఫస్ట్ క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్, ఫస్ట్ శామ్యుయల్, సెకండ్ శామ్యుయల్, ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్ అని మనము మాట్లాడుకున్నాం. కానీ ఈ బుక్ ఆఫ్ ఎజ్రాని మనం గమనించినట్లయితే there are two separate stories in this particular book. Chapter 1 to 6 ని గమనించినట్లయితే చాప్టర్ 1 to 6 అక్కడ జెరుబాబెల్ తర్వాత షేష్ బజార్ అనే ఇద్దరు వ్యక్తుల గురించి రిటర్న్ అండ్ రీబిల్డ్ గురించి రాయబడి ఉంది. ఇది 536 BC టైంలో ఇది రాయబడి ఉంది. షేష్ బజార్ తర్వాత జెరుబాబెల్ ఏ విధంగా అయితే ఇనిషియల్గా సైరస్ కింగ్ రిటర్న్ అవ్వమన్నప్పుడు, ఎగ్జైల్ నుంచి రిటర్న్ అవ్వమన్నప్పుడు రిటర్న్ అయిన కానీ వెంటనే కన్స్ట్రక్షన్ జరగలేదు. కానీ దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ 6 చాప్టర్స్లో వీరి గురించి ఉంటుంది. తర్వాత 7th చాప్టర్ నుంచి 10th చాప్టర్ దాకా మనకు ఎజ్రా ద స్క్రైబ్ అని ఇంట్రడ్యూస్ చేయబడ్డం మనం గమనిస్తాం. ఎజ్రా ద స్క్రైబ్ అనేది మనకు ఎజ్రా చాప్టర్ 7లో చూసినట్లయితే అదేంటి మళ్ళా ఇంట్రడక్షన్గా మనకు ఎజ్రా గురించి క్లారిటీ ఇంట్రడక్షన్ 7th చాప్టర్లో మనకు ఇవ్వబడుతుంది. సో ఆల్మోస్ట్ ఇది 458 BC టైంలో ఈ 7 to 10 చాప్టర్స్ రాయబడి ఉంది. టోటల్గా 80 years ఆఫ్ హిస్టరీ ఇది మనకు ఈ బుక్ ఆఫ్ ఎజ్రా మనం గమనిస్తున్నాం. 80 years ఆఫ్ హిస్టరీ. ఈ బుక్ ఆఫ్ ఎజ్రాని మీరు ఒక సిట్టింగ్లో కూర్చొని మీరు చదివినట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ యెహోవా ఈజ్ ఏ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ అనేది మనం గమనించవచ్చు. ఇది ఈ బుక్లో మనకు క్లియర్గా ఎజ్రాలో మనము అర్థం చేసుకునేది ఏంటంటే రిస్టోరేషన్ ఆఫ్టర్ ఫెయిలియర్ ఫర్ ఎ నేషన్. వారికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇండివిజువల్స్గా వారు లోబడక, వారు డిసోబీడియన్స్ అయినందుకు, వారు ఎలాగైతే 70 years క్యాప్టివిటీ పోయారో అయిపోయిన తర్వాత వారిని తిరిగి రమ్మని మళ్ళా అదేంటి ఆ ప్రామిస్ ల్యాండ్లో మళ్ళా వారు నివసించడానికి అవకాశము, సెకండ్ ఛాన్స్, రెస్టోరేషన్, స్టోరీ ఆఫ్ రెస్టోరేషన్ ఆఫ్టర్ ఫెయిలియర్గా మనము గమనిస్తున్నాం. సో దిస్ ఈజ్ వేర్ ఇది చూస్తున్నాం. సో దిస్ ఈజ్ యాజ్ పర్ ఆఫ్ ఇంట్రడక్షన్. సెకండ్ కింగ్స్ చాప్టర్ 17 లేకపోతే సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 36ని మనం గమనించినట్లయితే ఇజ్రాయెల్, జూడా వారు డిసోబీడియన్స్కి దే హ్యావ్ ఫెల్ డౌన్. అసిరియన్స్కి, తర్వాత బ్యాబిలోనియన్స్ పర్షియన్స్ ఓవర్టేక్ చేసి వారు క్యాప్టివిటీలో 70 years క్యాప్టివిటీలో మనము గమనిస్తాం. సో 605 నుంచి 586 BC టైం దాకా మనకు పీపుల్ ఆర్ ఇన్ ఎగ్జైల్ అనేది కూడా మనం గమనించవచ్చు. ఈ డేట్స్ 2-3 years అలాగే ఇలాగ ఉన్నా కానీ అదేంటి యావరేజ్గా 605 నుంచి 586 BC టైంలో ఇది ఇవ్వనట్టుగా మనం గమనిస్తాం. సో 70 years తర్వాత ఎజ్రా
ఈ లేఖనాల్ని ఏమైతే జరుగుతుందో ఇది రాస్తున్నట్టుగా మనము గమనిస్తాం. రైట్. అయితే ఎజ్రా క్యారెక్టర్ని మనం చూసినట్లయితే హీ ఈజ్ సో వైజ్. అతను ఈ ఐజియా బుక్ నన్నా లేకపోతే ఈ జెరమయా ఈ బుక్స్ నన్నిటిని కంపైల్ చేసి మళ్ళా ఆ బుక్స్ కి ఏ విధంగా అయితే మనం ఇప్పుడు 66 పుస్తకాలు ఒక క్యాననైజేషన్ గా మనము ఇదేంటి 66 పుస్తకాలు బైబిల్ రూపంలో ఉండినప్పటికీ ఎజ్రా వాజ్ వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ పర్సన్ టు గ్యాదర్ ఆల్ ద బుక్స్ టుగెదర్. అతనికి అంత జ్ఞానము ఉండింది. ఎందుకంటే ఎప్పుడైతే క్యాప్టివిటీలో జెరూసలేం అంతా కూల్చివేసినప్పుడు చాలా బుక్స్ చాలా మెటీరియల్ వెళ్ళిపోయినా కానీ అతను అఫీషియల్ రికార్డ్స్ కింద తర్వాత ఇతర గ్రంథాలు కూడా అతను అదేంటి దాన్ని కంక్లూడ్ చేసి హీ వాజ్ ఏబుల్ టు మెయింటైన్ అనేది కూడా మనము గమనించవచ్చు. సో ఎజ్రా ఈ వాజ్ బీన్ గివెన్ హయ్యర్ అథారిటీ. అదేంటి మోషే గమనించినట్లయితే ఎలాగా 5 books గా చూస్తున్నామో ఎజ్రా కూడా హీ వాజ్ గివెన్ సచ్ కైండ్ ఆఫ్ విజ్డమ్ టు పుట్ ఆల్ థింగ్స్ టుగెదర్ అండర్ ఆఫ్టర్ క్యాప్టివిటీ అనేది కూడా మనము చూస్తాం. అయితే అవుట్లైన్ గా చూస్తున్నప్పుడు అవుట్లైన్ గా గమనించేటప్పుడు ఫస్ట్ టు 6 చాప్టర్స్ రిటర్న్ రీబిల్డ్ ద టెంపుల్ అనేది మనము చూస్తాం. రిటర్న్ రీబిల్డ్ ద టెంపుల్. ఫస్ట్ 2 verses ఇందాక చదివినప్పుడు సైరస్ డిక్రీ అండ్ రిటర్న్. సైరస్ ఒక పేగన్ కింగ్. ఎజ్రా చాప్టర్ 1 verses 1 to 4లో ఎలాగైతే ఒక పేగన్ కింగ్ ని యెహోవా అతని ఆధిక్యత లేకపోతే అతని అథారిటీ కోసం ఎలాగా సైరస్ ది పవర్ఫుల్ కింగ్ ఆఫ్ పర్షియాని ఎలాగా వాడుకుంటున్నాడో అనేది మనము ఎజ్రా చాప్టర్ 1 verses 1 to 4లో చూస్తాం. తర్వాత ఈ 1 to 2 చాప్టర్స్లో బేసికలీ డిక్రీ తర్వాత రిటర్న్ గురించి చెప్పబడి ఉంది. 3rd చాప్టర్లో గమనించినట్లయితే ఆల్టర్ రీబిల్డ్ చేయడం మనం గమనిస్తాం. వర్షిప్ రిస్టోర్ చేయడం మనము 3rd చాప్టర్లో మనము చూస్తాం. 3rd చాప్టర్ verses 2 to 6ని గమనించినట్లయితే ఎలాగా వర్షిప్ ఫుల్ రెస్టోరేషన్ అనేది మనము చూస్తాం. గమనించాలి, మనం ఇంకా ఇంట్రడక్షన్లో ఉన్నాము. నేను మళ్ళీ చాప్టర్ బై చాప్టర్గా తీసుకొని వెళ్తాను. బట్ దిస్ ఈస్ అదంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ అవుట్లైన్గా ఇది రాస్తున్నాం. సో ఈ 3rd చాప్టర్లో గమనించినట్లయితే టెంపుల్ ఫౌండేషన్ అదేంటి ఒక సైడు సంతోషము, ఒక సైడు మిక్స్డ్ ఫీలింగ్స్ సారోతో 3rd చాప్టర్ 10th verse నుంచి 13th verseగా చదివినట్లయితే ఆ మిక్స్డ్ ఫీలింగ్స్ మనము ఫౌండేషన్ స్టోన్ లే అవడం మనం చూస్తాం. 4th చాప్టర్లో గమనించినట్లయితే అపోజిషన్ తర్వాత కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది. ఎజ్రా చాప్టర్ 4 verses 4 to 5 గమనించినట్లయితే పక్కన ఉన్న వారు అదేంటి అన్య జనాంగము లేకపోతే ఇతర వారు అక్కడున్న పెద్దవారు అదేంటి సనుక్కోవడం స్టార్ట్ అవుతుంది. తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ ని ఆపివేయడం జరుగుతుంది. దెన్ 5th చాప్టర్ నుంచి 6th చాప్టర్ దాకా గమనించినట్లయితే హగై జెకరాయా వారి ప్రాఫిటిక్ మినిస్ట్రీని ఎంకరేజ్మెంట్ని మనము గమనిస్తాం. హగయ జెకరాయా ఎజ్రా చాప్టర్ 5 verses 1 to 2లో చూసినా లేకపోతే ఈ 2 chapters 5 to 6లో మనము గమనిస్తాం. 6th చాప్టర్లో గమనించినట్లయితే టెంపుల్ కంప్లీట్ అవ్వడం మనం గమనిస్తాం. 6th చాప్టర్ verses 14 to 16 చదివినట్లయితే 6th చాప్టర్ verses 14 to 16 and the elders of the Jews built and they prospered through the prophecy of Haggai
and the prophecy, and Zechariah the son of Iddo, and they built and finished it according to the commandments of the God of Israel, and according to the commandments of Cyrus and Darius and Artaxerxes king of Persia. And this house was finished on the 3rd day of the month Adar, which was in the 6th year of the reign of Darius the king. 16th verse. And the king of Israel, the priest and the Levites, and the rest of the children of the captivity kept the dedication of this house of God with joy. So ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫస్ట్ 6 chapters is one part of the story. Then coming to 7 to 10 chapters గా చూసినట్లయితే 7 to ఇక్కడ మనకు ఎజ్రాని ఇంట్రడక్షన్ ని మనము గమనిస్తాం. ఎజ్రా చాప్టర్ 7 verse 10 లో యెహోవా అతనికి ఎలాగా ఇందాకనే మనము 7th chapter 10th verse, how he was prepared his heart to seek the law of the Lord and to do it and to teach in Israel statutes and judgment అనేది మనము ఈ 7th chapter లో ఎజ్రా యొక్క మిషన్, ఎజ్రా యొక్క అథారిటీని మనము చూస్తాం. 8th chapter లో చూసినట్లయితే జర్నీ టు జెరూసలేం. సో ఫస్ట్ 6 chapters ఏ విధంగా అయితే వస్తుందో ఒక ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, 7th chapter నుంచి 10th chapter దాకా ఇంకొక పార్ట్ ఆఫ్ ద స్టోరీని మనం గమనిస్తున్నప్పుడు ది ఆథర్ ఎజ్రా ఇంట్రడక్షన్ ని 7th chapter లో చూస్తాం. 8th chapter లో జర్నీ టు జెరూసలేం మనం గమనిస్తాం. తర్వాత 9th chapter లో గమనించినట్లయితే 9th chapter verses 1 to 3 ఒకసారి చదువుదాం. 9th chapter verses 1 to 3. When these things were done, the leaders came to me saying, the people of Israel and the priests and the Levites have not separated themselves from the peoples of the lands with respect to the abomination of the Canaanites, the Hittites, the Perizzites, the Jebusites, the Ammonites, the Moabites, the Egyptians, and the Amorites. For they have taken some of their daughters as wives for themselves and their sons, so that the holy seed is intermingled with the peoples of those lands. Indeed, the hand of the leaders and rulers have been foremost in this trespass. So when I heard these things, I tore my garment and my robe, and plucked out some of the hair of my head and beard, and sat down astonished. Then everyone who trembled at the words of the God of Israel assembled to me because of the transgression of those who had been carried away captive, and I sat astonished until the evening sacrifice. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ 9th chapter లో 1 to 3 verses గా చదివినప్పుడు ఇక్కడ గమనించేది ఏంటి అంటే కవనెంట్ ప్రామిస్ రికగ్నైజ్ అయినా కానీ దేర్ వాజ్ సిన్. ఎందుకు అంటే ఇంటర్ మ్యారేజ్ ఇష్యూస్ అక్కడ వచ్చాయి. 9th chapter verses 1 to 3 గా చూసినప్పటికీ. సో దట్ ఈస్ వాట్ ఇంటర్ మ్యారేజ్ ఇష్యూస్ ని మనము చూస్తున్నాం. 10th chapter గా చూసినట్లయితే దెర్ ఈస్ అగైన్ అ కన్ఫెషన్ అండ్ రిఫర్మేషన్. కార్పొరేట్ రిపెంటెన్స్ జరుగుతుంది అండ్ సపరేషన్ ని మనము 10th chapter verses 1 to 4 దాకా చూసినట్లయితే రిపెంటెన్స్ తర్వాత సపరేషన్ అనేది మనం గమనిస్తాం. ఒకసారి చదువుదామా? 10th chapter verses 1 to 4 తెలుగులో చదువుదాం ప్లీజ్. ఎజ్రా ఏడ్చుతూ దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుతూ పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీలలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారులో ఒకడగు యెహీయేలు కుమారుడైన షెకన్య ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్య జనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందరని నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టి ఈ వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము.
లెమ్ము, ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేమును నీతో కూడా ఉందుము. నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీలను ఇశ్రాయేలీలందరూ ఈ మాట ప్రకారంగా చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. ఆమెన్. సో ఇక్కడ కన్ఫెషన్ అండ్ రిపెంటెన్స్ ని మనము గమనిస్తాం. సో దిస్ ఈజ్ అన్ అవుట్లైన్ ఆఫ్ ద పర్టికులర్ బుక్. అయితే ఇక్కడ ఉన్న ప్రైమరీ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది గమనించినట్లయితే యాహువే ఏ విధంగా అతను రిస్టరేషన్ ని కనపరచుకోవడము, సైరస్ జీవితం నుంచన్నా లేకపోతే వీరు ఎజ్రా అన్న, నెహెమియా అన్న కానీ జెరుబాబెల్ నుంచన్నా వారి లీడర్షిప్ ద్వారా ఏ విధంగా కనపరుచుకున్నాడు అనేది ఎజ్రా చాప్టర్ 1 వర్స్ 1 అన్న లేకపోతే 6th చాప్టర్ వర్స్ 14లో అన్న మనము క్లియర్గా గమనించవచ్చు. దెన్ కమింగ్ టు ది కీ క్యారెక్టర్ లేకపోతే సైరస్ అనేది మనము ఒక పేగన్ కింగ్ ఎలాగా ఎజ్రా చాప్టర్ 1 వర్సెస్ 1 to 2లో దేవుడు అతన్ని ఎలాగా వాడుకున్నాడు అనేది మనము గమనించవచ్చు. దెన్ జెరుబాబెల్ గా గమనించినట్లయితే హూ ఇస్ ది ఫస్ట్ లీడర్ ఆఫ్ ఫస్ట్ రిటర్న్ టెంపుల్ రీబిల్డ్ చేయడానికి ఎజ్రా చాప్టర్ 3 వర్స్ 2 నన్నా లేకపోతే 5th చాప్టర్ వర్స్ 2లో అన్నా కానీ మనము జెరుబాబెల్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ పర్సన్. దెన్ జాషువా లేకపోతే జేషువా అనేదిగా మనం గమనిస్తాం. హై ప్రీస్ట్, రిస్టరేషన్ ఆఫ్ వర్షిప్, ఎజ్రా చాప్టర్ 3 వర్స్ 2. జేషువా ఒక్క నిమిషం ఆమా చెప్పు. ఓకే, రైట్. జాషువా ఎజ్రా చాప్టర్ 3 వర్స్ 2 గా గమనించినట్లయితే హై ప్రీస్ట్ రిస్టోర్స్ వర్షిప్ అనేది మనం గమనిస్తాం. దెన్ ఎజ్రా ది స్క్రైబ్, ది ప్రీస్ట్ హూ వాజ్ డివోటెడ్ టు ద లా, ఎజ్రా చాప్టర్ 7 వర్స్ 10లో హీఈస్ ది ప్రైమరీ క్యారెక్టర్. అండ్ ఆల్సో నాట్ టు ఫర్గెట్ ఇజ్రాయెల్, ద రెమనెంట్ లేకపోతే రిస్టోర్డ్ కమ్యూనిటీ హూ ఆర్ సీకింగ్ గాడ్, ఎజ్రా చాప్టర్ 2 వర్స్ 70లో మనము ఇజ్రాయెల్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రైమరీ క్యారెక్టర్స్ గా మనము గమనిస్తున్నాం. సో ద ప్రీస్ట్ అండ్ ద లీవైట్స్ అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద సింగర్స్ అండ్ ద పోర్టర్స్ అండ్ ద నెథినిమ్ dwelt in their cities and all Israel in their cities గా మనము గమనిస్తున్నాం. దే వర్ రిస్టోర్డ్ అనేది చూస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ కన్సిడరేషన్ గా గమనించినట్లయితే ఎజ్రా ఈజ్ ఎ స్క్రైబ్. ఇందాక అదేంటి మీతో మాట్లాడినట్టుగా he was one of the gifted person to compile all other books and he has justified during this time అనేది మనం గమనిస్తాం. ఎజ్రా చాప్టర్ 7 నుంచి 10 దాకా గమనించినట్లయితే ఇదంతా ఫస్ట్ పర్సన్ గా రాస్తున్నట్టుగా మనం గమనిస్తాం. బుక్ ఆఫ్ నెహెమియా గమనించినట్లయితే ఇదంతా ఫస్ట్ పర్సన్ గా కొనే రాసినట్టుగా మనం గమనించవచ్చు. సో ఈ బుక్ పోస్ట్ ఎగ్జైల్ టైంలో అండర్ పర్షియన్ రూల్ టైంలో ఇది రాయబడి ఉంది. సో జెరుబాబెల్ టెంపుల్ తర్వాత ఎజ్రా స్పిరిచువల్ రిఫార్మేషన్ టైం కవర్ చేస్తుంది ఈ బుక్ లో. దట్ ఈస్ వాట్ వి సీ. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ది బ్యాక్గ్రౌండ్ కన్సిడరేషన్. తర్వాత క్రిటికల్ ఛాలెంజెస్ ని గమనించినట్లయితే నెహెమియాకి క్రానికల్స్ కి రిలేషన్షిప్ ఏంటి, లేకపోతే ఇంటర్ మ్యారేజ్ ఇష్యూస్ ఇది ఎలాగా ఎథికల్ గా ఇంటర్ప్రిట్ చేస్తాం, ఇంటర్ మ్యారేజ్ ఇష్యూస్, లేకపోతే రోల్ ఆఫ్ పర్షియన్ అథారిటీ ఇన్ రిస్టోరేషన్
అనేది కూడా దీస్ ఆర్ కపుల్ ఆఫ్ ఇంటర్ప్రిటేటివ్ ఛాలెంజెస్. దే క్యాన్ బి ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్ప్రిటేటివ్ ఛాలెంజెస్, కానీ దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ ఫర్ మై సెల్ఫ్. తర్వాత ఈ బుక్లో స్పెషల్ ఫ్యూచర్స్గా గమనించినట్లయితే యెహోవా యొక్క సార్వభౌమత్వాన్ని గంభీరంగా మనము గమనిస్తాం. టెంపుల్ రెస్టోరేషన్, ఎజ్రా చాప్టర్ 3, చాప్టర్ 6, వర్షిప్ సెంట్రాలిటీ అనేది ఈ బుక్లో మనం గమనిస్తాం. దీంట్లో వాక్యానుసారంగా ఎలాగ రిఫర్మేషన్ అనేది మనం గమనిస్తాం. వాక్యానుసారంగా ఎలాగా ఒక దేశము రిఫర్మేషన్ దృక్పథంలో కూడా వాక్యం ద్వారా రెన్యూవల్ అనేది మనము గమనిస్తాం. తర్వాత అపోజిషన్ అండ్ పర్సివరెన్స్, అపోజిషన్ అండ్ పర్సివరెన్స్. సో ఎజ్రా చాప్టర్ 4ని గమనించినట్లయితే అపోజిషన్ ఎలాగ వస్తుంది, దాని మీద ఎలాగైతే పేషెన్స్ ద్వారా, పర్సివరెన్స్ ద్వారా ఎలాగా మళ్ళా దాన్ని రిస్టోర్ చేసుకోవడం అనేది మనం ఎజ్రా చాప్టర్ 4లో గమనిస్తాం. చాప్టర్ 9 and 10లో గమనించినట్లయితే రిపెంటెన్స్ ఎలాగా హోలీనెస్ రిస్టోర్డ్ త్రూ ఒబీడియన్స్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ది కీ ఫ్యూచర్స్ ఆఫ్ ది బుక్. ఈ ఎజ్రా నెహెమ్యా గమనించినట్లయితే లీడర్షిప్ గురించి ఇట్ ఈస్ ఆన్ ద టాప్. ఇతర బుక్స్ని గమనించేటప్పుడు లీడర్షిప్ గురించి మనము నేర్చుకోవచ్చు. ఎన్నో లెసన్స్ లీడర్షిప్ గురించి ఈ బుక్ నుంచి మనము నేర్చుకోవచ్చు అనేదిగా మనం గమనిస్తున్నాం. సో వన్ లైన్లో ఎజ్రాని నేను రాసుకుంది ఏంటంటే, ఎజ్రా షోస్ ద ట్రూ రిస్టరేషన్ ఆఫ్ గాడ్స్ పీపుల్ comes through returning to worship. I repeat, Ezra, true restoration of God's people comes through return to worship. Return to worship. Rebuilding what was lost. Rebuilding what was lost. Renew life under God's word. Under God's word. సో నా టైటిల్ని చదివినా లేకపోతే వన్ సెంటెన్స్లో గమనించిన సిమిలారిటీగానే నేను రాయడం జరిగింది. ఎజ్రా షోస్ దట్ ట్రూ రిస్టరేషన్ ఆఫ్ గాడ్ comes through return to worship, rebuilding what was lost, and renewing life under God's word. మీరు ప్రతిరోజు 5:45కి ప్రేయర్ హర్డల్ మీ క్లాస్ ఉన్నా లేకపోయినా మీరు జాయిన్ అయినట్లయితే ఒక లేఖనాల్ని తీసుకొని దాని కింద సబ్ స్క్రిప్చర్ వర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు ఎజ్రా నెహెమ్యాలో స్క్రిప్చర్ వర్స్ నెహెమ్యా చాప్టర్ 2 వర్స్ 12ని తీసుకున్నాము. తర్వాత అడిషనల్ కీ ప్యాసేజెస్ ఎజ్రా చాప్టర్ 7 వర్స్ 10ని, ఎజ్రా చాప్టర్ 10 వర్స్ 1ని, నెహెమ్యా చాప్టర్ 8 వర్స్ 8ని, అలాగనే రిమెంబర్ మీ ఓ గాడ్ ఐ ప్రే ది ఫర్ గుడ్ నెహెమ్యా చాప్టర్ 13 వర్స్ 31ని మనం గమనించాం. తర్వాత అక్కడ ఆ ఇమేజ్లో మీరు గమనించినట్లయితే ఫోకస్, obedience in God's word and purpose, dependence on God in every situation, unity and teamwork for a great mission, perseverance in the face of opposition, restoring worship, reverence and spiritual order. తర్వాత లీడర్స్ ప్రేయర్ ప్రాంప్ట్ అనేసి ఉంది. సో ఈ ఇమేజ్ ఎందుకు నేను తయారు చేస్తున్నాను అంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ నోట్లలో మాటలు పెట్టేది కాదండి. ఈ వాక్యాన్ని మీరు చదివినప్పుడు మీరు రేపటి దినము ఎక్కడన్నా ప్రార్థించేటప్పుడు వాక్యాన్ని మీరు బేస్ చేసుకొని ప్రార్థించాలి అని నేను నేర్చుకుంది. అది ఈ విధంగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు దాంట్లో ఆత్మీయంగా వారు మాట్లాడే మాటలు మీరు కేర్ఫుల్గా విన్నారు అంటే వారి ఆత్మీయత, వారి పాస్టర్ గారు, వారి సంఘము, వారి ఇల్లు, వారి వర్క్ ఫోర్స్ అంతా వారి గురించి ఆ 2-3 మాటలలో తెలిసిపోతుంది. ప్రేయర్ హర్డల్ లో ప్రార్థన చేసేటప్పుడు
స్పెషల్లీ సుహాసిని గారు, తర్వాత జేమ్స్ జేవియర్ గారు, తర్వాత దీవనమ్మ గారు, జానకి గారు, కీర్తి గారు, జాషువా గారు, సుజాతమ్మ గారు, జేసుదాస్ గారు, ఈరోజు మృత్యుంజయ్ గారు ఉన్నారు, ఉదయలత గారు, కీర్తి గారు, వీరందరూ అఫ్ కోర్స్ సైమన్ గారు ఈరోజు ప్రార్థన చేశారు. నేను చాలా పెద్ద మాట మాట్లాడాను. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ఆత్మీయత, మీ ఇల్లు, మీ సంఘ కాపరి, మీ సంఘము, మీ వర్క్ ప్రొఫైల్ అంతా మీ ప్రార్థనలో తెలిసిపోతుంది. రేపటి దినము గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీలో నేను బీటీహెచ్ చేశాను, బీడీ చేశాను, ఎంటీహెచ్ చేశాను అనే కంటే మీరు ప్రార్థించేటప్పుడు, వాక్యానుసారంగా మీరు ప్రార్థించేటప్పుడు అక్కడ వినేవారు గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అని అనరు. వాక్యాన్ని, యెహోవాని ఇంత గంభీర్యంగా వాక్యం మాట్లాడుతుందాన్ని మిమ్మల్ని ద్వారా యెహోవాని గణపరుస్తారు. అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అది ప్రేయర్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రతిరోజు ప్రేయర్లో లేఖనాల్ని మనము తీసుకొని లేఖనానుసారంగా వీఆర్ జస్ట్ ప్రాక్టీసింగ్ ఇట్. సో వెదర్ మళ్ళా క్లాస్ అయిన తర్వాత క్లాస్ స్టడీ చేసేది అది ఇంకొక ఎత్తు. రైట్. సో బుక్ ఆఫ్ ఎజ్రా నేను ఇంకొక 5-10 మినిట్స్లో మళ్ళీ ఒకసారి క్విక్గా రివైజ్ చేస్తాను. అదేంటి మీ క్వశ్చన్స్ని రాయకండి, నేను క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలనుకోవట్లేదు. క్లాస్ అయిపోయిన తర్వాత క్లారిటీ, ఐ విల్ రిపీట్, క్లారిటీ. ఇది అర్థం కాలేదు, ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఇది మాట్లాడదాం, దీని మీద ఇంకొంచెం ఏమైనా చెప్పగలుగుతారా అనేది క్లాస్ అయిపోయినప్పుడు. ఇంతగా గంభీరంగా వాక్యాన్ని చదువుకొని మనం ఏ విధంగా ఈ క్లాస్ని క్లోజ్ చేసి డిస్పర్స్ అవుతున్నాం అనేది దైవికం. ప్రార్థన పూర్వకంగా రిటర్న్ అవుదాం. ఇతర థాట్స్ని, ఇతర క్వశ్చన్స్ని ఒకరినొకరిని హర్ట్ చేసుకునే మాటలు మనం మాట్లాడాం. వీ వుడ్ బి వెరీ కేర్ఫుల్. ఈరోజు ఈ క్లాస్ అయిపోయేటప్పటికి ఏ విధంగా మనం బయటకు వెళ్తామో ఆత్మీయంగా బైబిల్ని నేర్చుకొని మనము వెళ్తాం. ఒకరినొకరి మీద కోపించుకోకుండా ఇలాగ మాట్లాడారు, అలా మాట్లాడారని మనము మాట్లాడదాం. బుక్ ఆఫ్ ఎజ్రా గమనించినట్లయితే చాప్టర్ 1 to 6. Excuse me, the last point in the book of Ezra, the interpretation we need to know from you. Interpretation. Yes, sir. You have completed a special feature. The last one is interpretation. సరే, ఫ్లో ఆఫ్ థాట్ పోతుంది. నేను లాస్ట్లో ఆన్సర్ చేస్తాను. రైట్, నేను దాని గురించి ఆన్సర్ చేస్తాను. ఓకే, నేను మళ్ళా ఒక 5-10 మినిట్స్లో నేను బుక్ ఆఫ్ ఎజ్రాని ఫాస్ట్గా కొన్ని కీ పాయింట్స్ తోటి నేను ఆన్సర్ చేసి నెహిమియా, బుక్ ఆఫ్ నెహిమియాకి మనం వెళ్దాం. సో ఇక్కడ గమనించినట్లయితే ఎజ్రా బుక్, ఇట్స్ 2 separate stories. First 6 chapters, రిటర్న్ అండ్ రీబిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్. 7th chapter నుంచి 10th chapter దాకా రిటర్న్ అండ్ స్పిరిచువల్ ఫార్మేషన్ అనేది మనము గమనిస్తున్నాం. 80 years
మిషన్ని మనకు ఇక్కడ రఫ్లీ 80 years గురించి మనము గమనిస్తున్నాం. ఈ బుక్ లో గాడ్ ఈజ్ ఎ సెకండ్ ఛాన్స్. గాడ్ ఈజ్ ఎ సెకండ్ ఛాన్స్. ఇట్స్ ఏ స్టోరీ ఆఫ్ రిస్టోరేషన్ ఆఫ్టర్ ఫెయిలియర్. ఇట్ ఈస్ ఏ స్టోరీ ఆఫ్ రిస్టోరేషన్ ఆఫ్టర్ ఫెయిలియర్. తర్వాత ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ జూడా అనేదిగా గమనించినట్లయితే 2 Kings chapter 17, 2 Chronicles chapter 36 గా చూసినట్లయితే ఏ విధంగా ఇజ్రాయెల్ జూడా అదేంటి అస్రియన్స్ కి బబులోనియన్స్ తర్వాత పర్షియన్ రూల్ కి ఉందో 70 years క్యాప్టివిటీ తర్వాత ఇది రాయబడినట్టుగా మనము గమనిస్తున్నాం. చాప్టర్ 1 ని గమనించినట్లయితే టోటల్ 6 lessons ని మనకు చాప్టర్ 1 లో మనం గమనించవచ్చు. 6 lessons చాప్టర్ 1 verse 1 లో గమనించినట్లయితే రికగ్నైజింగ్ వరల్డ్ events as God continues work behind the scenes. Recognizing world events as God continues to work behind the scenes. ఈ బుక్ ఆఫ్ ఎజ్రా గవర్నమెంటల్ రికార్డ్స్ గా కింద ప్రిపేర్ అవ్వబడ్డది. బట్ అట్ ద సేమ్ టైం వాక్యానుసారంగా ఎజ్రా చాప్టర్ 1 verse 1 లో మనకు పర్షియన్ రికార్డ్స్ ని తిరిగేసిన దిస్ ఇస్ వాట్ వి సీ. ఇట్ ఈస్ ఏ ప్రిపరేషన్ రికగ్నైజింగ్ వరల్డ్ ఈవెంట్స్ యాజ్ గాడ్ కంటిన్యూస్ టు వర్క్. తర్వాత సెకండ్ పాయింట్ గా గమనించినట్లయితే సెకండ్ వర్స్ రికగ్నిషన్. గాడ్ క్యాన్ యూజ్ అన్బిలీవర్స్ టు అకంప్లిష్ హిస్ ప్లాన్. ఎలాగైతే సైరస్ కింగ్ ఆఫ్ పర్షియాని ఏ విధంగా అతను వాడుకున్నాడో అనేది మనము గమనిస్తున్నాం. థర్డ్ అండ్ ఫోర్త్ వర్స్ గమనించినట్లయితే ఏ విధంగా మెటీరియల్ సపోర్ట్. జస్ట్ రాజు ఒట్టినే మీరు వెళ్ళిపోవచ్చు అని అనలేదండి. వారికి అదేంటి బంగారాన్ని సిల్వర్ని వారికి ధనాన్ని ఇచ్చి పంపించినట్టుగా విత్ అదేంటి లీడర్షిప్ ని మనం గమనిస్తున్నాం. 5th and 6th వర్స్ గమనించినట్లయితే అక్కడ లీడర్షిప్ ఫస్ట్ అనేది మనము ఎజ్రా చాప్టర్ 1 verse 5 లో మనం గమనిస్తాం. దెన్ రోజ్ అప్ ద చీఫ్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ జూడా అండ్ బెంజమిన్ అండ్ ద ప్రీస్ట్ అండ్ ద లీవైట్స్ విత్ ఆల్ దెమ్ హూస్ స్పిరిట్ God has raised to go up to build the house of Lord which is in Jerusalem. The heads of the families respond before followers. The heads of the families అక్కడ లీడర్షిప్ ఫస్ట్ గా మనము గమనిస్తాం. 7th verse నుంచి 11th verse దాకా గమనించినట్లయితే we have divine support గా మనము చూస్తాం. తర్వాత ఏ విధంగా అదేంటి 11th verse చూసినట్లయితే ఎజ్రా చాప్టర్ 1 verse 11 లో చూసినట్లయితే ఆల్ ద వెజల్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ వేర్ 5,000 and 4,100. ఆల్ దీస్ డిడ్ షేష్బజార్ బ్రింగ్ అప్ విత్ దెమ్ ఆఫ్ ద క్యాప్టివిటీ దట్ వేర్ బ్రాట్ అప్ ఫ్రమ్ బాబిలోన్ అంటూ జెరూసలేం గా మనము గమనిస్తున్నాం. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ గా చూసినట్లయితే అసెంబ్లింగ్ రిటర్నింగ్ అనేది మనము గమనిస్తున్నాం. 11 leaders. దే ఆర్ 11 leaders. దట్ ఈస్ సెకండ్ వర్స్ లో 11 leaders ని మనం గమనిస్తాం. జెరుబాబెల్ ఈస్ హెడింగ్. దెన్ జాషువా ఈస్ ది హై ప్రీస్ట్ గా మనకు సెకండ్ చాప్టర్ లో మనము గమనిస్తాం. అదేంటి 43 టెంపుల్ సర్వెంట్స్ ని అయ్యారు. సో సారీ, మీరు క్వశ్చన్ అడిగారు, నేను బ్లాక్ ఎందుకు చేశానంటే ఫ్లో ఆఫ్ థాట్ కోసము నేను బ్లాక్ చేయడం వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ నేను మర్చిపోతాననేసి నేను మీకు లాస్ట్గా చెప్దాం అనుకున్నాను. సో ఐ హోప్ యూ డూ నాట్ మైండ్ మీ దట్ ఐ వుడ్ ఆన్సర్ ఇట్ అట్ ద లాస్ట్ మూమెంట్. ఆల్రైట్. సో ఎజ్రా చాప్టర్ 2 verse 2 లో గమనించినట్లయితే చాప్టర్ 68-69 ఎజ్రా చాప్టర్ 2 verse 68 నుంచి 69 గా గమనించినట్లయితే 68th verse 69th verse ఒకసారి తెలుగులో చదువుదాం. దీస్ ఆర్ ఆల్ ది సపోర్టర్స్ హూ కాంట్రిబ్యూటెడ్ ఫండ్స్. 68 and 69. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరంకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,50,000 తులముల వెండిని యాజకుల కొరకు మారు వస్త్రములను ఇచ్చిరి.
సో కాంట్రిబ్యూటర్స్ అనేది లేకపోతే సపోర్టర్స్ హూ హ్యావ్ ఫైనాన్షియలీ సపోర్టెడ్ అనేది మనం గమనిస్తాం. కొంచెం టైం తీసుకొని 61 to 63 వర్స్ని చదివినట్లయితే 61 to 63 వర్సెస్ చదివినట్లయితే, మరియు యాజకులలో హబాయ వంశస్థులు, హక్కోదు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లై యొక్క కుమార్తెల్లో ఒకతను పెండ్లి చేసుకొని వారి పేర్లను బట్టి బర్జిల్లై అని పిలువబడిన వాని వంశస్థులు. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. అయితే ఇక్కడ మరియు గమనించినట్లయితే ఓకే, దాంట్లో క్వాలిఫైడ్ లీడర్స్ ని కాకుండా అక్కడ చూసినట్లయితే అన్క్వాలిఫైడ్ లీడర్స్ ప్రీస్ట్ ని ఎక్స్క్లూడెడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ జీనియాలజీ. అక్కడ అన్క్వాలిఫైడ్ ప్రీస్ట్ వారిని అక్కడ నుంచి తీసివేయడం మనం గమనిస్తున్నాం. సో రైట్ పీపుల్, రైట్ రోల్స్, రైట్ అకౌంటబిలిటీ ఎంఫసిస్ లో సెకండ్ చాప్టర్ క్లోజ్ అవుతుంది. దెన్ కమింగ్ టు థర్డ్ చాప్టర్ గా గమనించినట్లయితే ఫస్ట్ 6 వర్సెస్ ప్రయారిటీ ఆన్ వర్షిప్. ఇమీడియట్ గా వాల్స్ మీద వారు అదేంటి కాన్సన్ట్రేట్ చేయరు. దే ఆర్ అదేంటి ఫస్ట్ థర్డ్ చాప్టర్ 1 to 6 ని మీరు చదివినట్లయితే ఇట్ గివ్స్ ఎంఫసిస్ ఆన్ వర్షిప్, రీస్టేటింగ్ సాక్రిఫైస్ యాజ్ ఇట్ ఈస్ రిటన్. సాక్రిఫైస్ ఈస్ బెటర్ దెన్ ఒబీడియన్స్ గా మనము గమనిస్తాం. థర్డ్ చాప్టర్ వర్స్ గా చూసినట్లయితే, and they set the altar upon his base, for fear was upon them because of the people of those countries, and they offered burnt offering thereon unto the Lord, even burnt offering morning and evening. So sacrifice reinstation చేయడం మనము గమనిస్తాం. అయితే ఇక్కడ 12th వర్స్ నుంచి 13th వర్స్ దాకా గమనించినట్లయితే డిస్కరేజ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఉన్న పెద్దవారు. ఎందుకు అంటే సాలమన్ రాజు కట్టించిన టెంపుల్ అదేంటి గోల్డ్ తోటి సిల్వర్ తోటి గ్రాండ్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న కన్స్ట్రక్షన్ అంతగా కంపేర్ చేసుకోవడం బాగలేదు అనేసి వారు సొనగడం స్టార్ట్ చేశారు. ఇజ్రాయెల్ లైఫ్ లో అంతా గమనించినట్లయితే సొనుక్కోవడం మనం గమనిస్తాం. క్రిస్టియానిటీకి ఒక పట్టిన గ్యాంగ్రీన్ అంటే సొనుక్కోవడం. దట్ ఈస్ ఇప్పుడు కూడా సంఘాలలో సొనుక్కోవడం అంటే ఎస్. ఈ బుక్ ఆఫ్ ఎజ్రాలో గమనించినట్లయితే దైవికంగా లీడర్షిప్ ఎంఫసిస్ లో యెహోవా ఎంతగా వారిని అదేంటి లీడర్స్ ని క్లియర్ గా అథారిటీ ద్వారా గమనించినా అక్కడ సొనుక్కోవడం అనేది మనం గమనిస్తాం. సొనుక్కోవడం ఎప్పుడైతే సంఘములో లేకపోతే ఎక్కడన్నా గమనిస్తామో ఇట్ డిస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్. ఆత్మీయంగా మనము బైబిల్ని చదువుతున్నప్పుడు ఇఫ్ యూ హ్యావ్ సచ్ అన్ యాటిట్యూడ్, ఐ రిక్వెస్ట్, ఐ ప్రే దట్ యూ స్టాప్ దట్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్. ఎందుకంటే దట్ డిస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్, వెదర్ యువర్ లైఫ్ పర్సనల్గా, ఫ్యామిలీలో లేకపోతే చర్చిలో అన్నా కానీ ఇట్ డిస్ట్రాయ్స్. సో దట్ ఈస్ వాట్ వీ సీ హియర్ 12th and 13th వర్స్లో థర్డ్ చాప్టర్ వి సీ డిస్కరేజ్మెంట్ టు ద లీడర్షిప్. ఎక్కడికి అయిపోతుందంటే దే స్టాప్ కన్స్ట్రక్షన్. అక్కడ ఎక్కడికి దారి తీస్తుందంటే 4th చాప్టర్ 1 to 3 వర్సెస్లో గమనించినట్లయితే ఇట్ ఈస్ డిసెప్షన్కి దారి తీస్తుంది. అదేంటి అక్కడ ఫేక్గా వారు పీపుల్ ట్రై టు జాయిన్ ఇన్ టు అనేదిగా మనం గమనిస్తాం. డిసెప్షన్ వచ్చిన తర్వాత వెంటనే డిస్ట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. డిసెప్షన్ వచ్చిన వెంటనే డిస్ట్రాక్షన్. వెన్ దేర్ ఇస్ డిస్కరేజ్మెంట్ you see deception, you see distraction, then you see disinformation. I repeat this. ఇది సంఘాలలో జరుగుతున్నాయంటే అబ్సల్యూట్లీ జరుగుతుంది. డిస్కరేజ్మెంట్, లీడర్షిప్ కి, పాస్టర్స్ కి డిస్కరేజ్మెంట్ ఉంటుంది. ఇమీడియట్ గా వి సీ అ రూట్ ఆఫ్ డిసెప్షన్. ఇమీడియట్లీ ఆ డిసెప్షన్ నుంచి వి సీ అ డిస్ట్రాక్షన్. 4th చాప్టర్ వర్స్ 4 లో మనం గమనించవచ్చు. దెన్ 4th చాప్టర్ వర్స్ 5 లో గమనించినట్లయితే వి సీ డిస్ఇన్ఫర్మేషన్. పొలిటికల్ అటాక్ జరుగుతుంది. ఇవి ఎజ్రా టైంలో జరిగింది,
ఇప్పుడు 21st సెంచరీలో క్లియర్గా జరుగుతుంది. ఎవరు అంటే హూ ఇస్ ద కల్పరేట్? ఎక్కడ జరిగింది డిస్కరేజ్మెంట్? ఎక్కడ జరిగింది సొనుక్కోవడం? ఎక్కడ వాట్ ఈస్ ద రూట్ కాజ్ అనేది మనము గమనించాలి. ఎల్డర్స్ ఆఫ్ ద ఇజ్రాయెల్. డిస్కరేజ్మెంట్, డిసెప్షన్, డిస్ట్రాక్షన్, disinformation. Then the people of the land weakened the hands of the people of Judah and troubled them in building. అనేది దేనికోసం వచ్చారు అంటే రీకన్స్ట్రక్షన్, రీగ్యాదరింగ్ కోసం వచ్చారు. కానీ దే ఫర్గాట్ ఫర్ వాట్ దే హ్యావ్ కమ్ అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దేర్ ఈగోస్ అనేది మనము గమనిస్తాం. 4th నుంచి 6th చాప్టర్గా గమనించినట్లయితే 4th చాప్టర్ వర్స్ 24 పొలిటికల్ అపోజిషన్ మనం గమనిస్తాం. పొలిటికల్ అపోజిషన్ 4th చాప్టర్ 6th చాప్టర్ 4th చాప్టర్ నుంచి 6th చాప్టర్ వర్స్ 24 దాకా అదేంటి డిలే అయితే విక్టరీని మనము చూస్తాం. సో 4th చాప్టర్ వర్స్ 24లో చూసినట్లయితే పొలిటికల్ అపోజిషన్. ఇదే 5th చాప్టర్ నుంచి 6th చాప్టర్ దాకా గమనించినట్లయితే వి సీ అ డివైన్ ఇంటర్వెన్షన్. ఎవరి ద్వారా? హగ్గై అండ్ జెకరాయా. అదేంటి గాడ్ రైజెస్ దిస్ 2 people టు స్ట్రై అప్ ది పీపుల్, గెట్ బ్యాక్ టు వర్క్. God's eyes are upon you. Ezra chapter 5 verses 1 to 2. Prophesies unto the Jews అనేది జెరుబాబెల్ అదేంటి రోజ్ అప్ అండ్ హీ స్టార్టెడ్ బిల్డింగ్ అనేది మనము గమనిస్తాం. దెన్ 6th చాప్టర్ వర్సెస్ 1 to 12లో గమనించినట్లయితే డేరియస్ హీఈస్ అదేంటి సర్చింగ్ అండ్ డిగ్రీ ఈజ్ బిన్ ఫౌండ్ అనేది మనము గమనిస్తాం. 6th చాప్టర్ 7th వర్స్ నుంచి 8th వర్స్ దాకా చూసినట్లయితే లెట్ ద వర్క్ ఆఫ్ దిస్ హౌస్ ఆఫ్ గాడ్. 6th చాప్టర్ 7th and 8th verse. 6th chapter 7th and 8th. Let the work of this house of God alone, let the governor of the Jews and the elders of the Jews build this house of God in his place. Moreover, I make a decree that he shall do to the elders of these Jews for the building of this house of God, that the king's good, even of the tribute belong beyond the river, forthwith express be given unto these men, that they be not hindered. So there is a decree passed by Darius అనేది మనము గమనిస్తాం. 6th చాప్టర్ 14th వర్స్ నుంచి 22 దాకా గమనించినట్లయితే టెంపుల్ ఈజ్ బీన్ కంప్లీటెడ్. 516 BC టైంలో టెంపుల్ కంప్లీట్ అయిపోతుంది. దేర్ ఈస్ ద జాయ్ ఆఫ్ రిస్టోరేషన్. ది టెంపుల్, ది పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ అనేది మనము గమనిస్తాం. 6th చాప్టర్ వర్సెస్ 14 to 24 జెరుబాబెల్ టెంపుల్ అనేది మనము గమనిస్తాం. ఇప్పుడు ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటే అదేంటి ఆ టైంలో ఎవరు ఇంటికి రమ్మని పిలువరు. అదేంటి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు ఇంటికి రమ్మని పిలుస్తాను. కానీ ఇక్కడ బేసికలీ ఈ టైంలో ఏం జరిగిందంటే అక్కడ ఉన్నవారు సాలమోన్ కట్టించిన టెంపుల్ని దావీదు అదేంటి అన్ని ప్రివిలేజెస్ అన్ని ఆపర్చునిటీస్ తయారు చేసిన తర్వాత సాలమోన్ రాజు ఆ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఆ గ్రాండ్ ఫినాలే లేకపోతే అదేంటి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం ఎన్ని కోట్లు ఎన్ని $1 million స్పెండ్ అయ్యాయో అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందో 49,000 crores. సో దట్ ఈస్ వేర్ వి సీ మళ్ళా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు రిస్టోరేషన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. కానీ ఫైనల్గా జెరుబాబెల్ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరగడం మనము గమనిస్తాం. 7th చాప్టర్ నుంచి 10th చాప్టర్ దాకా ఎజ్రా, దిస్ ఈస్ ది సెకండ్ స్టోరీ ఇన్ ది బైబిల్. ఎజ్రాని ఇంట్రడక్షన్ చూస్తున్నాం. హీఈస్ రిటర్నింగ్ అండ్ హీఈస్ రిఫార్మింగ్ అనేది మనము గమనిస్తాం. ఎజ్రా లీనియేజ్ 1 to 5 చాప్టర్స్లో
ఆరోనిక్ లీనియేజ్ ని అతను అదంటే ప్రీస్ట్లీ లీనియేజ్ ని మనం గమనిస్తాం. 6th verse హీ వాజ్ ఎ స్కిల్డ్ స్క్రైబ్ ఇన్ ద లా. హీ వాజ్ ఎ స్కిల్డ్ స్క్రైబ్ ఇన్ ద లా అనేది మనం గమనిస్తాం. 6th and 9th verse గమనించినట్లయితే యెహోవా హస్తము అతని మీద ఉండినట్టుగా మనము గమనిస్తాం. యెహోవా హస్తము అతని మీద ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. బేసికలీ ఎజ్రా జీవితాన్ని మనం గమనించినట్లయితే హీఈస్ లెర్నింగ్, హీఈస్ లివింగ్ ఇట్ అనేది, అండ్ హీఈస్ టీచింగ్ ఇట్. హీఈస్ లెర్నింగ్ ఇట్, హీఈస్ లివింగ్ ఇట్, అండ్ హీఈస్ టీచింగ్ ఇట్. ఇది లీడర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఉండాలి. హీ హ్యాస్ టు లెర్న్, హీ హ్యాస్ టు లివ్, హీ హ్యాస్ టు టీచ్. కానీ మనం ఏం చేస్తామంటే ఆ లీడర్ మాట్లాడిన వెంటనే సొనగడం స్టార్ట్ చేస్తాం. ఇది రాదు, అది రాదు అని జరుగుతుంది. ఏమవుతుంది? డిస్కరేజ్ అవుతాడు. డిస్కరేజ్ అయిన వెంటనే డిసెప్షన్కి దారి తీస్తుంది. డిసెప్షన్కి దారి తీయంగానే డిస్ట్రాక్షన్కి దారి తీస్తుంది. ఇమ్మీడియట్గా డిస్ఇన్ఫర్మేషన్కి మనము పొలిటికల్ అటాక్స్గా మనం గమనిస్తాం. కొన్ని నెలల క్రితము ఒక క్వశ్చన్ అడిగారు, లీడర్స్ ఇలాగ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అనేసి. ఇదే క్లాస్లో నేను ఆన్సర్ చేసింది ఏంటంటే, మనము లీడర్స్తో ఎలాగా మాట్లాడుతున్నాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నారు. మళ్ళా అతను క్లాస్కి రావడం బంద్ చేశాడు. ఎందుకో మరి. బట్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. వీఆర్ కేర్ఫుల్ ఆఫ్ నీడ్ టు బి కేర్ఫుల్ ఆఫ్ హౌ వీ స్పీక్ టు అవర్ లీడర్స్ అనేది కూడా మనం గమనించాలి. ఈ 8th చాప్టర్ గమనించినట్లయితే 8th చాప్టర్లో అదేంటి గ్యాదరింగ్ ది రైట్ టీమ్, గ్యాదరింగ్ ది రైట్ టీమ్. అక్కడ ఒక రివర్ ఉంటుంది, అహావా అనే రివర్ దగ్గర. అక్కడ 8th చాప్టర్ 15th verse నుంచి 20th verse దాకా గమనించినట్లయితే అక్కడ క్వాలిఫైడ్ వర్కర్స్. తర్వాత 16th verse గమనించినట్లయితే దే ఆర్ సీకింగ్ టీచర్స్ అనేది మనము గమనిస్తాం. దే ఆర్ సీకింగ్ టీచర్స్. సో అదేంటి గాడ్ ప్రొవైడ్స్ స్పెసిఫిక్ హెల్పర్స్ బికాస్ ఎజ్రా ఆస్ స్పెసిఫికలీ. ఐ రిపీట్, గాడ్ ప్రొవైడ్స్ స్పెసిఫిక్ హెల్పర్స్. 8th చాప్టర్ 15th verse నుంచి 20th verse దాకా టైం లేదు, కానీ మనం చదివినట్లయితే ఎజ్రా యొక్క ప్రార్థన యెహోవా ఏ విధంగా అంగీకరిస్తాడనేది మనం గమనిస్తున్నాం. స్పెసిఫిక్గా అతని ప్రార్థన ఉంటుంది, స్పెసిఫిక్గా వారికి అది ఇవ్వడం మనము గమనిస్తాం. 8th చాప్టర్ 21st verse చూసినట్లయితే 8th చాప్టర్ 21st verse, then I proclaimed a fast there at the river of Ahava, that we might afflict ourselves before our God to seek of him a right way for us and for our little ones and for our substances. క్లియర్ ప్రేయర్ ఉంది, క్లియర్ అజెండా ఉండే, క్లియర్ గోల్స్ ఉండే, క్లియర్గా యెహోవా అది ఆన్సర్ చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. దట్ ఈస్ వాట్ వీ ట్రై టు డూ ఇన్ ప్రేయర్ హెడ్. ప్రతి క్లాస్కి ప్రార్థనా పూర్వకంగా వాక్యానుసారంగా ప్రార్థన చేసి క్లాస్ రూమ్లో మనము కూర్చుంటాం, ఆత్మీయంగా నేర్చుకుంటాం, ఆత్మీయంగా బలపడతాం. మన మీద ఆధారపడిన ఫ్యామిలీస్, మన మీద వెళ్ళే సంఘాలకి, మనం ఏదైతే కమ్యూనిటీలో ఉన్నామో దానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా ఆ శక్తిని మనకు ఇవ్వబడ్డదిగా మనం గమనిస్తాం. 9 to 10 chapters గా గమనించినట్లయితే రిఫర్మేషన్, రిస్టోరేషన్ అండ్ ఒబీడియన్స్ ని మనం గమనిస్తాం. రిఫర్మేషన్, రిపెంటెన్స్, ఒబీడియన్స్. చాప్టర్ 9 verses 1 to 4 గమనించినట్లయితే పీపుల్ ఆర్ ఇంటర్ మ్యారేజ్, పేగన్ నేషన్స్ తోటి స్పిరిచువల్ కాంప్రమైజేషన్ మనం గమనిస్తాం. స్పిరిచువల్ కాంప్రమైజేషన్ మీరు ఒకసారి చూస్తున్నట్లయితే 1 to 6 chapters ఏమైతే జరుగుతుందో ఎజ్రా కళ్ళకద్దినట్టు గవర్నమెంటల్గా, పొలిటికల్గా, అదేంటి సొసైటల్గా, ఆత్మీయంగా ఇజ్రాయెల్ గురించి, వారి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ దేర్ వి సీ స్పిరిచువల్ కాంప్రమైజ్. 9th chapter verses 1 to 4, స్పిరిచువల్ కాంప్రమైజ్. 1 to స్పిరిచువల్ కాంప్రమైజ్. verse 2 చూసినట్లయితే దట్ ఈస్ వాట్ వి సీ.
తర్వాత 5th వర్స్ నుంచి 15th వర్స్ దాకా గమనించినట్లయితే ఎజ్రా రిపెంటెన్స్, అక్కడ రెస్పాన్స్ అనేది మనము గమనిస్తాం. అదేంటి 8th and 9th వర్స్లో గమనించినట్లయితే కృప అక్కడ అక్నాలెడ్జ్ అవ్వడం మనం గమనిస్తాం. కన్ఫెషన్ రూట్ ఇన్ గాడ్స్ రైచియస్నెస్, కన్ఫెషన్ రూటెడ్ ఇన్ గాడ్స్ రైచియస్నెస్ అనేది మనము గమనిస్తాం. ఎజ్రా చాప్టర్ 9 వర్సెస్ 8 to 9 ని చూసినట్లయితే ఎజ్రా చాప్టర్ 9 వర్సెస్ 8 to 9 తెలుగులో ఒకసారి చదువుతాం. 8, 9 చదవచ్చు సార్. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యంలో మమ్మల్ని కొంచెం తెప్పరలా చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. నిజముగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును, యూదా దేశమందును యెరూషలేం పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. ఇదే 9th చాప్టర్ 6th వర్స్ ఒకసారి చదివినట్లయితే ఎజ్రా యొక్క ప్రార్థన మనం గమనించినట్లయితే, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశంలో రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినములు ఉన్నట్లు అప్పగింపబట్ట చేత మిగిలిన సిగ్గునందిన వారమైతిమి. సో ఈ విధంగా అతను ప్రార్థన చేస్తాడు. ఆ ఒక్క లీడర్షిప్ బట్టి 10th చాప్టర్ వర్సెస్ 1 to 5 లో గమనించినట్లయితే 10th చాప్టర్ వర్సెస్ 1 to 5 లో కార్పొరేట్ రిపెంటెన్స్, అక్కడ ప్రజలందరూ ఏడ్చుకుంటూ దే రిజాల్వ్ టు కరెక్ట్ దేర్ సిన్, వారి పాపాలని కరెక్ట్ చేసుకోవడానికి వారు దే స్టార్ట్ ఒబేయింగ్ స్క్రిప్చర్ అట్ ఎనీ కాస్ట్ అనేది మనము గమనిస్తాం. 10th చాప్టర్ 3rd వర్స్లో నౌ దేర్ ఫోర్ లెట్ us మేక్ ఎ కవెనెంట్ విత్ అవర్ గాడ్ టు పుట్ అవే ఆల్ ద వైఫ్స్ అండ్ సచ్ యాజ్ ఆర్ బార్న్ ఆఫ్ దెమ్. ఎంతగా వారు మారు మనసు అనేది వాక్యానుసారంగా అంత డెసిషన్ వారు తీసుకోగలిగారంటే అది ఒట్టిగానే రాదండి. 3rd వర్స్లో అది ఒట్టిగానే రాదు. బట్ దే హ్యాడ్ టు రిపెంట్ ఫార్ ద కాజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నౌ పీపుల్ ఆర్ మేకింగ్ ఎ కవెనెంట్ విత్ గాడ్. ఆల్రెడీ దేర్ ఇస్ ఎ కవెనెంట్ బట్ దే ఆర్ ట్రైంగ్ టు రిస్టోర్ దెమ్సెల్స్. అయితే 10th చాప్టర్ 6th వర్స్ నుంచి 44 వర్స్ దాకా గమనించినట్లయితే అక్కడ అదేంటి 10th చాప్టర్ 11th వర్స్లో నౌ దేర్ ఫోర్ మేక్ కన్ఫెషన్ అన్ టు ద లార్డ్ ఆఫ్ అవర్ ఫాదర్స్ అండ్ డూ దిస్ హిస్ ప్లెజర్ అండ్ సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ఫ్రమ్ ది స్ట్రేంజ్ వైఫ్స్ అనేది మనం గమనిస్తాం. సో ఎజ్రా లీడ్స్ ఎ డిఫికల్ట్ బట్ ఆర్డర్ రెజల్యూషన్, ఒక ఆర్డర్ని తీసుకురావడం మనం గమనిస్తాం. వీరందరూ దైవికంగా ఉన్నారంటే ప్రార్థనలు చేస్తున్నారా, మోషేల పరంగా క్లియర్గా చేస్తున్నారు, కానీ దెర్ వాజ్ నో ఆర్డర్. బట్ బికాస్ ఆఫ్ ఎజ్రా దెర్ ఇస్ ట్రూ రిపెంటెన్స్. ఎప్పుడైతే ట్రూ రిపెంటెన్స్ వస్తుందో వి సీ ఒబీడియన్స్ టు గాడ్స్ స్టాండర్డ్స్, నో సెంటిమెంట్స్. మనం ఎప్పుడు సెంటిమెంట్స్కి దగ్గరగా అయ్యి యెహోవా ఈ విధంగా మార్చుకోవాలా అనేసి గమనిస్తాం. కానీ దెర్ ఈస్ ఎ ట్రూ రిపెంటెన్స్. వెన్ దెర్ ఈస్ ఎ ట్రూ రిపెంటెన్స్ we see obedience to God's standards. Obedience to God's standards, not sentiments. No sentiments. Sentiments. All right. So this is about book of Ezra. Book of Ezra. So right. Billa Ebenezer garu, I wanted to complete this. So ఇప్పుడు మీరు
మీ అడిగిన అదేంటి క్లారిటీ కోసము ఒక పాయింట్ అడిగారు, నేను దాన్ని ఐ క్యాన్. Thank you. The interpretation after the last point, after the special feature, interpretation. సార్ నేను మాట్లాడిన దాంట్లో స్పెషల్ ఫీచర్లో నేను గాడ్ సావరినిటీ, టెంపుల్ రెస్టరేషన్, తర్వాత వాక్యం ద్వారా వర్డ్ సెంట్రాలిటీ ద్వారా రెన్యూవల్ అనేది మనం గమనించాం. అపోజిషన్ తర్వాత పర్సివరెన్స్, అపోజిషన్ అండ్ పర్సివరెన్స్. దెన్ వి సీ రిపెంటెన్స్ అండ్ సపరేషన్, రిపెంటెన్స్ అండ్ సపరేషన్. సో హోలీనెస్ రిస్టోర్డ్ త్రూ ఒబీడియన్స్. ఇందాకనే 9th చాప్టర్ 10th చాప్టర్ మనం గమనించాం కదా. సో దాంట్లో రిపెంటెన్స్ అండ్ సపరేషన్ విషయం నేను మాట్లాడాను. సో దీని నుంచి స్పెసిఫిక్గా వాట్ ఈస్ దట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ సార్, ప్లీజ్. రిపెంటెన్స్ అండ్ సపరేషన్, రిపెంటెన్స్ అండ్ సపరేషన్. ఒక్క నిమిషం సార్, బిల్లా ఎబెనేజర్ గారిని మాట్లాడుతున్నాను. బిల్లా ఎబెనేజర్ గారి క్వశ్చన్ ఆన్సర్ చేయండి. Okay, ask him. Yes, let's see. Okay, sir, you answer it. Yes, sir. Yeah. The restoration, yes. The restoration and separation, the repenting heart. సో ఇవన్నీ నేను క్లియర్ గా మీకు మాట్లాడమంటారా? No, I'm only asked about the 7th point, that is the interpretation. After the background consideration and special feature, the last point, in Book Digest, the interpretation, we need to know from you. That's what I was asking. That was my question. All these things, okay, it is there, you could able to understand. Okay, you are talking about the Book Digest, the last point, interpretation. డిఫికల్ట్ చాప్టర్స్, డిఫికల్ట్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారా? డిఫికల్ట్ ఇంటర్ప్రిటేటివ్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు? Yes, interpretation issues. ఇంటర్ప్రిటేటివ్ ఇష్యూస్. Yes. యా, ఇంటర్ప్రిటేటివ్ ఇష్యూస్ గురించి we will deal with it. Alright? Yes. So, interpretative issues గా చూస్తున్నప్పుడు we see 9th chapter, 10th chapter లో the emphasis on intermarriage. Intermarriage గా చూస్తున్నప్పుడు మ్యారేజ్ బిట్వీన్ ఇజ్రాయలైట్స్ అండ్ అదర్ పీపుల్ ఆఫ్ ద ల్యాండ్. ఇంటర్ మ్యారేజ్ గురించి గమనించినప్పుడు టెక్స్చువల్ గా చూస్తున్నప్పుడు ఎజ్రా చాప్టర్ 9 verse 10 ని టైం లేదు కానీ we will not study it, but I will try to answer it హిస్టారికల్ గా, కాంటెక్స్చువల్ గా, గ్రామటికల్ గా, తర్వాత అదేంటి డిస్పెన్సేషన్ గా, హెర్మెనటికల్ గా నేను I will try to answer. వాట్ ఈస్ ది ఎథికల్ ఇష్యూ హియర్ అనేది గమనించినట్లయితే డ్యూట్రానమీ చాప్టర్ 7 verses 1 to 6 లో గమనించినట్లయితే మ్యారేజ్ బిట్వీన్ ఇజ్రాయలైట్స్ అండ్ అదర్ ఎథనిసిటీ ఈస్ వయలేటింగ్ ద లా. డ్యూట్రానమీ చాప్టర్ 7 verses 1 to 6, మ్యారేజ్ వయలేట్స్ ఇజ్రాయెల్ ఎథిక్ అనేది మనం గమనిస్తున్నాం. ఎప్పుడైతే దేవర్ జాషువా లీడర్షిప్ లో వెన్ దే వర్ ఎంటరింగ్ ది ప్రామిస్ ల్యాండ్, లేకపోతే మోషే లీడర్షిప్ లో దే వాస్ క్లియర్ రూల్ సెట్ బై యాహ్వే దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు మ్యారీ అదర్ ఉమెన్, బట్ దే స్టార్టెడ్ మ్యారీ. అది వన్ ఆఫ్ ది ఎథికల్ ఇష్యూగా మనము గమనిస్తాం. తర్వాత ఈ రిలీజియస్ వ్యూగా గమనించేటప్పుడు ఎజ్రా చాప్టర్ 9 verse 2 లో చూసినట్లయితే ఫ్రమ్ దే హ్యావ్ టేకెన్ ఆఫ్ దేర్ డాటర్స్ ఫార్ దెమ్సెల్స్ అండ్ ఫార్ ద సన్స్ సో దట్ ద హోలీ సీడ్ హ్యావ్ మింగిల్డ్ దెమ్సెల్స్ విత్ ద పీపుల్ ఆఫ్ దోస్ ల్యాండ్. ద హ్యాండ్ ఆఫ్ ద ప్రిన్స్ అండ్ రూలర్స్ హ్యావ్ బీన్ చీఫ్ ఇన్ దేర్ ట్రెస్ passes. So
స్పిరిచువల్ సింక్రనిజం లేకపోతే అలయన్స్ విత్ ఐడాల్ట్రస్ which was threatening covenant identity. Not only racial purity అనే కంటే threatening covenant identity. ఎందుకు అంటున్నానంటే ఈజిప్ట్ నుంచి 2 లక్షల కాలబలం లేదా 6 లక్షల మందిని దాకా బయటకి తెచ్చి ఎక్లీషియాగా వారిని మోషే లీడర్షిప్లో వారిని సపరేట్ ఒక జనాంగంగా తయారు చేశాడు యెహోవా. వారు అతని ఓన్ పీపుల్, వారికి ఒక పేరుని ఇజ్రాయెల్ జ్యూస్ అనేదిగా వారు పిలువబడ్డారు. ఈ 6 లక్షల మంది ద్వారా God wanted to prove to the other nations, to the other gods, that he is a living God and he requires that purity లేకపోతే that holiness. Sanctity అన్నా కానీ if you see the 10 plagues, ఆ 10 plagues ని గమనించిన all the 10 plagues were particularly to the Egypt gods, Egypt deities. బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే పాలు పిడకలను లేకపోతే కన్స్ట్రక్షన్ అలాంటి మైండ్ సెట్ వారిని బై ద టైమ్ దే వేర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ద క్యాంప్ అండర్ with the 10 commandments through Moses, when they started marching, other people were frightened. ఎందుకంటే they were the best planners in the world, they were best conquerors in the world తయారు చేశారు. ఈ 38 years wilderness wandering గా గమనించినప్పటికీ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ దర్ డిసొబీడియన్స్ కాబట్టి. కానీ ఈ 38-40 years లోపల అన్య దేశస్థులు దే న్యూ హౌ పవర్ఫుల్ యాహోవే వాస్. అయితే ఇంకొకటి, కమింగ్ బ్యాక్ టు ఎజ్రా చాప్టర్ 9:10 గా గమనించేటప్పుడు ఎథికల్ థియాలజికల్ టెన్షన్, ఐ రిపీట్, ఎథికల్ థియాలజికల్ టెన్షన్ ఏమవుతుంది అనేది ఈ టైంలో ఎజ్రా చాప్టర్ 9:10లో ఇంటర్ మ్యారేజెస్ గా మనం గమనించేటప్పుడు అక్కడ ఫ్యామిలీ కవనెంట్ ఫెడిలిటీ లేకపోతే ఫ్యామిలీ డిస్ప్లేస్మెంట్ అనేది మనం గమనిస్తున్నాం. మోరల్ క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి, మోరల్ క్వశ్చన్స్. సో అదేంటి, ఇప్పుడు కూడా మీరు జెరూసలేంకి వెళ్ళినట్లయితే ఎవరు ఏ క్లాన్కి సంబంధించిన వారు అనేది వారికి క్లియర్గా రికార్డ్స్ ఉన్నాయి. ఫాదర్ లీనియేజ్ వారు హిస్టారికల్ రికార్డ్స్ని వారు క్లియర్గా మెయింటైన్ చేస్తారు. సో ఈ టైం కల్లా ఎప్పుడైతే అన్ని జనాంగము కూతుర్లని లేకపోతే సన్స్కి మ్యారేజ్ జరిగినప్పుడు దేర్ వాస్ డిల్యూషన్, అంటే ఆ లీనియేజ్, ఫ్యామిలీ లీనియేజ్, ఆ హైరార్కియల్ లీనియేజ్ డిస్టర్బ్ అయింది. కానీ ఇక్కడ ఎజ్రా దగ్గర ఎప్పుడైతే పీపుల్ రిపెంటెడ్ వెన్ దే హ్యావ్ లెఫ్ట్, ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వారిని వదిలిపెట్టారు, వారి పిల్లల్ని పెట్టేసి వారు దే మెయింటైన్ దట్ డిస్టింక్షన్, వారు ఆ శాంక్టిఫిటీని మెయింటైన్ చేయడం మనము గమనిస్తాం. సో ఎజ్రా కమాండ్మెంట్, ఇందాకనే మనం చదివాం, కమాండ్మెంట్ ఏదైతే మోరల్ ప్రిన్సిపల్గా స్పిరిచువల్ ఫెడిలిటీ అనేది టు సేఫ్ గార్డ్ దేర్ కవనెంట్ రిలేషన్షిప్ అనేది మనము, దట్ ఈస్ వాట్ ఇంటర్ప్రిటేటివ్ ఇష్యూగా మనము గమనించవచ్చు. సో దాన్ని సెక్యులర్గా దే మైట్ డూ ఇట్, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేటివ్ ఇష్యూస్. ఇప్పుడు పెళ్లి చేసుకోవడము అదేంటి, నేను ఆ కాంటెక్స్లోకి వెళ్ళట్లేదు, బట్ బేస్డ్ ఆన్ ఎజ్రా టైంలో 9th and chapterలోనే నేను ఉంటున్నాను. దిస్ యూజువలీ ఈజ్ బీన్ డిబేటెడ్, దీన్ని డిబేట్గా తీసుకోవడం మనం గమనిస్తాం. దెన్ కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఎజ్రా నెహిమ్యా టైమ్ లైన్. ఎజ్రా నెహిమ్యా టైమ్ లైన్ ఈజ్ వన్ ఆఫ్ ది అదేంటి గమనిస్తాం. ఎజ్రా అంటే టైమ్ లైన్ అంటే
7th year lo Artaxerxes was ruling. Artaxerxes anedi మనం గమనిస్తాం. This is where Ezra comes to picture. 458 BC. 458 BC. అయితే Nehemiah arrives on the 20th year of the same king, Artaxerxes, 445 BC. So this is another interpretative issues ga ఎందుకు అంటున్నారంటే ఎజ్రా ప్రిసీడ్స్ నెహెమియా by 13 years. కానీ అడ్మినిస్ట్రేషన్ గా గమనించినట్లయితే నెహెమియా 8 గమనించినట్లయితే అదేంటి జాయింట్ పబ్లిక్ రీడింగ్ అనేది మనం గమనిస్తాం. సో అదేంటి ఆర్టిజర్క్సిస్ 2 ఆర్టిజర్క్సిస్ 1 ఆర్టిజర్క్సిస్ 2 అనేది దట్ ఈస్ దాని గురించి క్లారిటీ లేదు. సో దట్స్ అనదర్ ఇంటర్ప్రిటేటివ్ ఇష్యూగా మనం గమనిస్తాం. తర్వాత రోల్ ఆఫ్ పర్షియన్ అథారిటీ వర్సెస్ డివైన్ సావరినిటీ. అంటే యెహోవా ఎలాగా ఒక పేగన్ కింగ్ ని ఎలాగా వాడుకున్నాడు. నాట్ ఓన్లీ సైరస్, నాట్ ఓన్లీ డేరియస్, నాట్ ఓన్లీ ఆర్టిజర్క్సిస్. ఈ ఆర్టిజర్క్సిస్ అన్నప్పుడు ఆర్టిజర్క్సిస్ 1 ఉన్నాడు, దెన్ ఆర్టిజర్క్సిస్ 2 కూడా ఉన్నాడు. ఇది హిస్టారికల్ గా గమనించినట్లయితే, కాంటెక్స్చువల్ గా గమనించినట్లయితే హౌ దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ గాడ్ వైల్ రిమైనింగ్ పేగన్స్ అనేది దట్ ఈస్ అన్ అదర్ ఇంటర్ప్రిటేటివ్ ఇష్యూ. ఎందుకు ఇంటర్ప్రిటేటివ్ ఇష్యూ, వాట్ ఈస్ ద టెన్షన్ అనేది గమనించినట్లయితే హౌ ఈజ్ గాడ్ స్ట్రైయింగ్ అప్ ది స్పిరిట్ ఆఫ్ సైరస్. ఇదేంటి హౌ ఈజ్ గాడ్ ఆర్కెస్ట్రేటింగ్ పొలిటికల్ ఈవెంట్స్ అనేది యెహోవా యొక్క సార్వభౌమత్వాన్ని క్లియర్ గా హీఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిస్ క్రియేషన్, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ హిస్ క్రియేషన్ అనేది దట్స్ అనదర్ ఇంటర్ప్రిటేటివ్ ఇష్యూస్. ఇవన్నీ ఇంటర్ప్రిటేటివ్ ఇష్యూస్ గా ఎందుకు తీస్తున్నారంటే పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఎ సెక్యులర్ పర్స్పెక్టివ్, వాక్యానుసారంగా, తర్వాత వెన్ దే డిబేటెడ్ ఫ్రమ్ ది సెక్యులర్ పర్స్పెక్టివ్ ఈజ్ హౌ దే సీ అనేది మనం గమనిస్తాం. తర్వాత హ్యూమన్ ఏజెన్సీ, పర్షియన్ పాలసీస్ ఆఫ్ అదేంటి పర్షియన్ పాలసీస్ గమనించినట్లయితే పర్షియన్స్ దే నెవర్ డిస్ట్రాయిడ్ ది టెంపుల్స్. పర్షియన్స్ హైదరాబాద్ కూడా వచ్చారు, కానీ ఇండియాకి కూడా వచ్చారు. కానీ వారిని ఎప్పుడైనా చూసినట్లయితే ఒక దండయాత్రకి ఒక దేశాన్ని వారు కంట్రోల్ తీసుకున్నప్పుడు అక్కడున్న దైవాన్ని, అక్కడున్న టెంపుల్స్ ని వారు ఎప్పుడు డిస్ట్రాయ్ చేసేవారు కాదు. సో దట్స్ హౌ దీస్ పీపుల్ ఎంగేజ్డ్. 70 years క్యాప్టివిటీ తర్వాత జ్యూస్ ని అందరినీ పంపించడము, ఒక ఫేవర్ అనేది వారు ఆ విధంగా కూడా మాట్లాడతారు. సో దట్ ఈస్ అనదర్. So that's couple of points. Of course there are other interpretative issues, but I have taken couple of them at that. Thank you, sir. Thank you so much. Right. So ఈ విధంగా ఏదన్నా క్వశ్చన్ ఏదన్నా ఉంటే I would definitely love to answer. ఇంకా క్లారిటీని తీసుకురమ్మంటే యాక్చువల్లీ ఈరోజు బుక్ ఆఫ్ నెహెమియా కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ బట్ వీ హ్యావ్ గాన్. ఇది చాలా ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేశాను. Yes, we are thankful to you, sir. ఇదేంటి ఈ క్లాస్ రికార్డింగ్ మీకు రేపు అవైలబుల్ ఉంటుంది. దీన్ని మీరు మరలా విన్నట్టయితే నేను ఆల్మోస్ట్ ఐ హావ్ కంప్లీటెడ్ 6 months ఆఫ్ డేటా. 6 months ఆఫ్ డేటా. అంటే ఈ క్లాసెస్ నేను డేటాని కంప్లీట్ చేయాలని లేదండి, ఏదో ఫాస్ట్గా క్లోజ్ చేయాలనేసి లేనే లేదు. బట్ ది ఎంఫసిస్ ఈజ్ ఈ 2 hours మీరు ఈ క్లాస్లో మీరు టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, when you are working hard by reading the scripture, when you are praying and when you are preparing your notes, I hope this would help you. లేదు జస్ట్ బటన్ నొక్కి జూమ్ కూర్చున్నాను నాకు అర్థమవుతుంది అని అంటే అర్థమవుతుంది, కానీ దాన్ని ప్రాక్టికల్గా చేసినట్లయితే there is another level to this particular study. So that is what I wanted to emphasize. అది you have to experience.
ఒక చిన్న క్వశ్చన్ సార్ మీరు అడగొచ్చా? సార్ ఈ సబ్జెక్ట్ లో మీరు ఏదైనా క్లారిటీ కావాలంటే ఈ సబ్జెక్టే సార్, అంటే ఈ సబ్జెక్టే. ఓకే, Ezra fasted and repented, and people also surrounded him and they also repented. రిఫార్మేషన్ అంతా జరిగింది సార్. అది ఏన్షియంట్ వరల్డ్ లో జరిగింది రండి సార్. ఇప్పుడు కూడా ఐ మీన్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ ఇస్ రూయిన్డ్, అంటే స్పిరిచువల్ టెంపుల్ ఆల్సో. పీపుల్ ఆర్ ఇన్ క్యాప్టివిటీ ఆఫ్ సిన్ ఆర్ డెవిల్ వాట్ ఎవర్. దాన్ని ఇప్పుడు ఎట్లా అప్లై చేయాలి? మనం పిలిస్తే జనాలు ఇప్పుడు అసలు వచ్చే స్థితి ఉందా? అది నా క్వశ్చన్ సార్. నిజంగా మనలో ఎవరైనా ఇనిషియేట్ చేస్తే ఇట్లాంటి యాక్ట్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ రిఫార్మేషన్ ఇప్పటికి ఎలా అప్లై అవుతుంది అది సార్? ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ని మనము గమనించినట్లయితే Yes, sir. ఎజ్రా చాప్టర్ 9 వర్స్ 6 లో చూసినట్లయితే ఫస్ట్ ఈజ్ హానెస్ట్ గా పాపాన్ని రికగ్నైజేషన్ చేయడం మనకు గమనిస్తాం. ఇందాక ఎజ్రా చాప్టర్ 9 వర్స్ 6 మనం గమనించాం. ఒక్క నిమిషం మీరు మ్యూట్ లో పెట్టుకోండి, నేను Yes, sir. స్క్రీన్ షేర్ చేస్తాను సో దట్ ఇట్ వుడ్ హెల్ప్ యూ. మీరు స్క్రీన్ తట్టు గమనిస్తున్నట్టయితే ఐ హ్యావ్ ఎంఫసైజ్డ్ ఎజ్రా చాప్టర్ 9 వర్స్ 6. ఈ కరెంట్ జనరేషన్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది గమనించినట్లయితే పాత నిబంధనకి ఇప్పుడు 21st సెంచరీగా గమనించినట్లయితే వీఆర్ ఇన్ ఏజ్ ఆఫ్ సెల్ఫ్ జస్టిఫికేషన్. వీఆర్ ఇన్ ఏజ్ ఆఫ్ బ్లేమ్ షిఫ్టింగ్. We are in an age of moral failure. So spiritual renewal kavali anante the first emphasis we have to put is on justification. We have to close our attitude of blame shifting. lekapothe we would continue అవి మోరల్ ఫెయిలియర్స్ అనేది మనం గమనిస్తాం. ఎజ్రా టైంలో లీడర్షిప్ పర్సనల్గా తప్పిదాన్ని ఎదుర్కొన్నాడు. సెకండ్గా గమనించినట్లయితే దెర్ వాస్ కలెక్టివ్ హానెస్టీ. లీడర్షిప్ని వారు గమనించి వారి సొంత భార్యల్ని భర్తలని వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి వారు they have made a covenant with Yahweh. That is not an easy thing. But currently we are in a situation of self-justification. We want to justify ourselves. We want to blame shift. So leader kindunna jananganiki there is chala difference undi. సో లీడర్లో మార్పు వస్తుందంటే జనాంగంలో మార్పు రాదు. ఈ మార్పు జనాంగంలో రాకపోతే లీడర్కి మారిపోతాడు. దీనికి ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ ద స్క్రిప్చర్. వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఎక్కడ కూడా స్పిరిచువల్ కాంప్రమైజేషన్ లేకుండా 2 Corinthians chapter 7 verse 10. 2 Corinthians chapter 7 verse 10 ని చదివినట్లయితే 2 Corinthians chapter 7 verse 10 it reads, and unto the 2 Corinthians chapter 7 verse 10. ఇప్పుడు దాకా For godly sorrow worketh repentance to salvation, not to the repentant of
but the sorrow of the world worketh death. So genuine repentance brings in regret. ఆ కాన్సిక్వెన్సెస్ ఎందుకు వచ్చాయి అనేది మనము గమనిస్తాం. తర్వాత ఎజ్రా చాప్టర్ 9 వర్సెస్ 10 to 12 గమనించినట్లయితే అక్కడ ఆ ఎజ్రా ప్రార్థనని చూసినట్లయితే ఒక జ్ఞానపూర్వకంగా వాక్యానుసారంగా అదేంటి అక్కడ లేఖనాల పరంగా ఎమోషన్స్ ని పక్కన పెట్టి లేఖనాల పరంగా వాళ్ళు ప్రార్థన చేశారు. సో ఎప్పుడైతే అక్కడ నుంచి కన్ఫ్యూజన్ లేదు, ఎక్కడైతే అక్కడ ఫాగ్ క్లారిటీ అదేంటి క్లారిటీ వచ్చిందో వాక్యానుసారంగా, ఇమీడియట్ గా దెర్ వాస్ ట్రూ రిఫర్మేషన్ స్టార్టెడ్ బై ది స్క్రిప్చర్స్. లేఖనాలు రీషేప్డ్ దేర్ లైఫ్స్ వాల్యూస్. సో ఈరోజు 21st century లో రిఫర్మేషన్ అవుతుందా, రివైవల్ అవుతుందా అనేది అంటే ఎస్. ఎక్కడి నుంచి అవుతుందంటే ఇగో ఇలాంటి పుల్పిట్ నుంచి, మీరు వెళ్ళే సంఘాల నుంచి పుల్పిట్ నుంచి రివైవల్ జరుగుతుంది. ఎప్పుడంటే పాస్టర్స్ వాక్యాన్ని క్షుణ్ణంగా గ్రామటికల్ గా, కాంటెక్స్చువల్ గా, లిటరల్ గా, హార్మోనటికల్ గా, డిస్పెన్సేషన్ గా వాక్యాన్ని బోధించినప్పుడు ఈ పుల్పిట్ కి యేసుక్రీస్తు తన సొంత రక్తాన్ని చిందించి 3వ దినాన తిరిగి పునరుద్ధానుడై సంఘాన్ని, వధువరిని మనకిచ్చి వెళ్ళాడు. సో ఈ పుల్పిట్ కి అంత ఆధిక్యత ఉంది. ఎందుకంటే ఈ పుల్పిట్ నుంచి వచ్చే టీచింగ్, పుల్పిట్ నుంచి వచ్చే మెసేజెస్ ఆ సంఘంలో ఉన్న ఎల్డర్స్, డీకెన్స్ కి వర్తిస్తుంది. లాస్ట్ కార్నర్ లో కూర్చున్న వ్యక్తికి కూడా అది వర్తిస్తుంది. ఆ వాక్యాలు ఏదైతే వాక్యాన్ని నేర్పించబడ్డది, వీరు ఎల్డర్స్, డీకెన్స్, చర్చ్ కాంగ్రిగేషన్, పండగ క్రైస్తవులు ఎవరైతే లేఖనాల్ని క్లియర్గా నేర్చుకున్నారో వారు ఎప్పుడైతే వారి ఇంటికి వెళ్తారో ఆ ఇంట్లో వారి పిల్లలు ఏ విధంగా అయితే బయట రోడ్డు మీద ఆడుకుంటున్నారు, అఫ్ కోర్స్ ఇప్పుడు ఆడట్లేదు, కానీ కన్వర్జేషన్స్ వాట్సాప్లలో, ఈ ట్విట్టర్లలో ఎలాగైతే మన ఇంట్లో పిల్లలు కన్వర్జేషన్ చేస్తున్నారో అది ఆటోమేటిక్గా స్కూల్లో పక్కన కూర్చున్న వారికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆ సొసైటీ, ఆ కమ్యూనిటీ ఎఫెక్ట్ అవుతుంది. అంత బలాన్ని, అంత శక్తిని ఈ వాక్యానికి, ఈ పుల్పిట్కి ఇవ్వబడ్డది. బేస్డ్ ఆన్ ఒబీడియన్స్, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. మనకు ఎజ్రా చాప్టర్ 10 verse 3లో ఏమంటారు? లెట్ us మేక్ ఎ కవెనెంట్ విత్ అవర్ గాడ్. ఎజ్రా చాప్టర్ 10 verse 3 ఒకసారి తెలుగులో చదువుదాం. ఎజ్రా చాప్టర్ 10, ఎజ్రా చాప్టర్ 10 verse 3. ఎజ్రా చాప్టర్ 10 verse 3. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము. సో ఎజ్రా యొక్క హ్యూమిలిటీ, ఓన్లీ 1 person, ఓన్లీ 1 man inspired a nation. Only 1 man with his humility. అతని రిపెంటెన్స్, ఇట్ వాస్ కంటేజియస్, అందరికీ వర్తించింది. 1 genuine person రిటర్నింగ్ టు గాడ్, ది ఎంటైర్ కమ్యూనిటీ. ఇప్పుడు 21st century పాస్టర్ గారు బైబిల్ని టీచ్ చేసినట్టయితే సంఘస్థులు ఇమీడియట్గా ఏమంటారంటే, మేము ఏమి వినాలో అది బోధించండి, మీరు బైబిల్ నుంచి బోధించకండి అని క్లియర్గా చెప్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అయితే ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇట్ ఈస్ త్రూ మీ, ఇట్ ఈస్ త్రూ ఐ, ఆర్ ఇట్ ఈస్ త్రూ యూ. నా నుంచి, మీ నుంచి ఈ రివైవల్ రాగలుగుతుంది, లేకపోతే రాదు. నేను, మీరు ఒక్కరు ఇక్కడ ఎజ్రా ఒక్క ఎగ్జాంపులే, ఎజ్రా ఒక్క విషయమే మాట్లాడుతున్నాం. బుక్ ఆఫ్ ఎజ్రా, బికాస్ ఆఫ్ హిస్ హ్యూమిలిటీ హీ ఇన్స్పైర్డ్ ఎన్ ఎంటైర్ నేషన్.
So because of me, because of you, we can inspire entire India through our lives, through our prayer, through our scriptures, how we live. ఎందుకంటే మీ మీద మీ ఫ్యామిలీ డిపెండ్ అయింది, మీ పిల్లలు డిపెండ్ అయి ఉన్నారు. మీ పిల్లలు డిపెండ్ అయినప్పుడు మీ పిల్లలు ఏ స్కూల్కి అయితే వెళ్తారో, ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్తారో, లేకపోతే ఉద్యోగం చేస్తుంటే ఎక్కడైతే వెళ్తారో, ఆటోమేటిక్గా అది వాక్యము దాని పని చేస్తుంది. ఆత్మ, హోలీ స్పిరిట్ యొక్క పని అది ఆటోమేటిక్గా చేస్తుంది. సో యు నీడ్ టు, వేరే బయట నుంచి ఎక్కడ కాదండి, ఓన్లీ మన దగ్గర, మన జీవితం ఫస్ట్ అది స్టార్ట్ అయితే అది ఆటోమేటిక్గా మెల్లమెల్లగా జరుగుతుంది. ఫాస్ట్గా ఎప్పుడు బైబిల్లో రివైవల్ జరగలేదండి. ఇది 80 years హిస్టరీని మనము బుక్ ఆఫ్ ఎజ్రాలో మనం గమనించి ఉన్నాం. 80 years హిస్టరీ. సో ఈరోజు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే నీ జీవిత కాలం అంతా సరిపోదు. నేను ఇప్పుడు 43 ఉన్నా, నదర్ 20 years నేను ఈ విధంగానే నేను చేసుకుంటూ వెళ్తే నా పిల్లలకి వారు పెళ్లి చేసుకొని వారి పిల్లలకి వారు ఆ విధంగానే చేసుకుంటూ వెళ్తే 80 ఏళ్లలో అని నేను అనట్లేదు. కానీ ఆత్మ ద్వారా నీ హ్యూమిలిటీ, నా హ్యూమిలిటీ, ఎజ్రా 80 years స్పాన్ ఉంది. బహుశా దీనికంటే ముందే యెహోవా రావచ్చు. కానీ ఆ లాస్ట్ వ్యక్తి రక్షణ పొందేదాకా మనము వాక్యానుసారంగా జీవించాలి. రైట్, ప్రార్థన చేద్దాం. వి విల్ క్లోజ్ దిస్ క్లాస్. ఆ లవింగ్ లివింగ్ హెవెన్లీ ఫాదర్, thank you for this time what you have given to us. Thank you for speaking to me through the book of Ezra. Lord, if it is your will, help us to come prepared for the next class on book of Nehemiah. Thank you for these questions. Thank you for answering us. In Jesus' most precious name I pray. Amen. Amen. Thank you so much, sir, for taking so much of pains and time to answer me also. Thank you so much. I'm very blessed and Thank you. very enlightened. Thank you so much, sir. Thank you, sir.